నమస్తే. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అండి. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. వీడియోలు ఆఫ్ చేయండి అమ్మా. అందరూ వీడియోలో ఆడియోలో ఆఫ్ చేసుకోండి. అందరూ కూడా వీడియోలో ఆడియోలో ఆఫ్ చేసుకోండి, మ్యూట్ పెట్టుకోండి. మీ వల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. నేను మాట్లాడమన్నప్పుడు అందరూ కూడా తప్పకుండా మాట్లాడండి. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా భాషాభిమానులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటిది సంస్కృతం. మనందరి మాతృభాష కూడా సంస్కృతమే. సంస్కృతం నుంచే మిగతా భాషలన్నీ వచ్చాయి. మిగతా భాషలు అంటే ఏవో భారతదేశ భాషలు అనుకున్నారు. భారతదేశ భాషలు కాదు, ఇతర దేశ భాషలన్నీ కూడా సంస్కృతం నుంచే వచ్చాయి. చాలా మంది ఒప్పుకోరు నిజాయితీగా, కానీ అన్ని భాషలకి కూడా మూలము సంస్కృత భాషే. భారతీయ భాషల్లో అయితే సరే తెలుసు మనకు 80-90% వరకు. మనకు అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలండి ప్లీజ్. ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి, మ్యూట్ ఆన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎవరో మాట్లాడుతున్నారండి, ఎవరో మాట్లాడుతున్నారు. అడ్మిన్స్ కొద్దిగా మ్యూట్ లో పెడతారా వారిని? వీడియోలు ఆఫ్ చేయండి మేడం ప్లీజ్. వీడియోలు ఎవరివి ఆన్ లేవనుకుంటాను, కానీ అట్లీస్ట్ ఆడియోలు ఆఫ్ చేసేసేయమని చెప్పండి శర్మ గారు. ఎవరైనా ఉంటే ఆడియోలు ఉంటే మీరు మ్యూట్ లో పెట్టేసేయండి దయచేసి. ఎవరు మాట్లాడకండి అమ్మా, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అందుకే 5 నిమిషాల ముందు జాయిన్ అవ్వమనేది అందుకే అన్నమాట. మీ రెగ్యులర్ క్లాసుల్లో కూడా 5 నిమిషాల ముందు జాయిన్ అయితే సరిగా క్లాస్ ప్రారంభమయ్యే సమయానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగదన్నమాట. మహోన్నతమైనటువంటి భాషని నేర్చుకుంటున్నాం. భాష నేర్చుకుంటే లాభం ఏమిటి? భాష నేర్చుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? నిజం చెప్పాలంటే భాష నేర్చుకోకపోతే వచ్చే ప్రత్యేకమైనటువంటి నష్టం ఏమి లేదు. రోజులు గడవాలంటే పెద్ద చేయాల్సింది ఏం లేదు. హ్యాపీగా భోజనం చేసేసి పడుకుంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి. కాకపోతే ఏదన్నా ఒకటి సాధిద్దాము. ఏదైతే సాధన చేస్తామో తద్వారా మనము భగవంతుడికి దగ్గరవుతాం. హిందూ ధర్మం లోపల ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం అని 4 ఉంటాయని అందరికీ తెలుసు కదా. అందులోపల మోక్ష మార్గానికి కావాల్సింది ఏంటి అంటే మనకు సాధన. ధర్మము, అర్థము, కామము సరే ఇక అయిపోయింది. చాలా మంది జీవితాలు అయిపోయినాయి. కొంతమంది జీవితం మొదటి దశలో ఉన్నవారు 25 ఏళ్ల వరకు ధర్మం, ఏది సరైనది ఏది తప్పు ఇవన్నీ నేర్చుకుంటాం. తర్వాత అర్ధకామాలు అంటే డబ్బు సంపాదించుకోవడము, కార్లు, బంగళాలు, కోరికలు తీర్చుకోవడాన్ని కామము అంటారు. తర్వాత మోక్షం అనేది ఏంటంటే సాధన. నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకోవడం. నేను పుట్టడానికి కారణం ఏమిటి? నేను ఈ జన్మ తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఏమవుతాను, ఇవన్నీ తెలుసుకోవడం అంతా కూడా మనకు మోక్ష సాధన. ఈ మోక్ష సాధన 2 భాగాలుగా విడిపోతుంది అన్నమాట, వానప్రస్థం అని, సన్యాసం అని. అయితే ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ సొసైటీ లోపల ఇవన్నీ కూడా చాలా కష్టం. వయసు వచ్చేస్తుంది, చాలా మందికి వయసు దాటిపోతుంది, కొంతమందికి అయిపోయింది. జనాలు చాలా మంది దగ్గరగా కూడా ఉన్నారు వెళ్ళిపోవడానికి, నిష్క్రమించడానికి. అయినప్పటికీ కూడా ఈ జన్మలో ఎంతైతే నేర్చుకుంటామో జ్ఞాన మార్గానికి సంబంధించింది, అంటే దేవ భాష ఏదైతే ఉందో ఆ దేవ భాషకు సంబంధించింది మనం ఎంతైతే నేర్చుకుంటామో అంత మాత్రము మనము వచ్చే జన్మకి తప్పకుండా పట్టుకుని వెళ్తాం. అయితే దేవ భాష ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మనకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎవరో మ్యూట్ లో లేరండి, మళ్ళీ ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోవాలి. చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ అడ్మిన్స్ కొద్దిగా మ్యూట్ లో పెడతారా మిగతా వాళ్ళని? చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సో అందరినీ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. దయచేసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి. మీకు డిస్టర్బెన్స్, అందరికీ కూడా డిస్టర్బెన్స్. క్లాస్ కూడా చాలా దెబ్బతింటుంది. అందులో చాలా మంది జాయిన్ అయ్యారు కాబట్టి. అయితే సంస్కృత భాష నేర్చుకోవాలి అంటే ముందుగా భాష పైన అభిమానం ఉండాలి. ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియాలి ఫస్ట్. ఎందుకు నేర్చుకుంటున్నామంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు చేసే పూజలు, మీరు చేసే పారాయణలు, మనమందరము చేసే
తెలిసినటువంటి వ్రతాలు, నోములు, మనం చదివే భగవద్గీత, మనకు తెలిసినటువంటి పురాణాలు, ఆఖరికి వీటన్నిటికీ మూలమైనటువంటివి వేదాలు. హిందూ ధర్మం ఎలా ఉందంటే ముందుగా వేదాలు, వేదాలలోంచి వచ్చినటువంటివి పురాణాలు, తర్వాత వచ్చినటువంటివి రామాయణ మహాభారతాలు. ఈ రామాయణ మహాభారతాలని కావ్యాలు అంటారు అనమాట. అంటే వేదాలు, పురాణాలు, కావ్యాలు. ఈ మధ్య లోపల మళ్ళీ బోల్డ్ అని పుస్తకాలు వచ్చేసాయి. స్మృతులని, దర్శనాలని, ఇలా చాలా పుస్తకాలు వచ్చేసాయి. ఆగమ నిగమాలని ఎన్నో, ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృత భాష అందుకే దేవ భాష అంటారు. దేవతలకి చాలా తొందరగా అర్థమయ్యేది. తర్వాత ఇంకొక విషయం చెప్తాను, కాస్త చదువుకున్న వాళ్ళందరికీ కూడా సులభంగా అర్థమవుతుంది. మనం జనరల్ గా ఏంటంటే వినే మాటలు ఏవైతే ఉంటాయో, ఈ వినే రేంజ్, మన చెవులు వినే రేంజ్ ఏదైతే ఉంటుందో అది 20 నుంచి 20,000 హెర్ట్జ్ అని అంటారు అనమాట. అంటే మనం వినేటటువంటి రేంజ్ అంతకంటే ఎక్కువ ఉంటే వినలేం. దాన్ని అల్ట్రాసోనికో, సబ్సోనికో అంటాం కదా, అవి మనం వినలేమన్నమాట, మన చెవులు వినలేవు. అయితే ఈ వేద మంత్రాలు ఏవైతే ఉంటాయో, సంస్కృత మంత్రాలు, ఇవి చదువుతుంటే 20,000 కూడా దాటి మనం అనగలుగుతాము. 20,000 దాటిన మంత్రాలని మనం వినగలుగుతాం. అది మహోన్నతమైనటువంటిది. సో ఇంత మహోన్నతమైనటువంటి భాష ఇది, చాలా గొప్ప భాష. ఎంత సంతోషపడతారో. తెలుస్తున్న ప్రతి మంత్రము, చదువుతున్నటువంటి ప్రతి మంత్రము అర్థం తెలుసుకుని చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. అర్థం తెలుసుకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే యాంత్రికంగా ఉంటాం. యాంత్రికంగా చేసినప్పుడు ఏమవుతుందంటే భావన రాదు. మనకేమని చెప్తారంటే హిందూ ధర్మం లోపల భక్తి అనేటటువంటిది మన భావన అంతే. ఆ భావన లేకుండా యాంత్రికంగా చేసే పూజలకు, యాంత్రికంగా చేసే వ్రతాలకు, యాంత్రికంగా చేసే నోములకు, వీటన్నిటికీ సరైనటువంటి ఫలితాలు రావు. అందుకోసమని ఏంటంటే మనం చేస్తున్నటువంటి నిత్యము చేస్తున్న వ్రతాల, పూజల వీటికైనా కనీసం మనం అర్థాలు తెలుసుకోవాలి కదా. ఎప్పుడు చదువుకునే భగవద్గీత అర్థమైనా తెలుసుకోవాలి కదా. ఎన్ని రోజుల పాటు ట్రాన్స్లేషన్స్ చూస్తూ మనం తెలుసుకుంటాం. కాబట్టి సంస్కృత భాష నేర్చుకోవడం అనేటటువంటిది తప్పనిసరి. అయితే కష్టమా? ముందు అది ఫస్ట్ తెలుసుకోవాల్సింది కష్టమా. నిజంగా చెప్పాలంటే ఇందులో తెలుగు ఎంతమందికి రాదండి? ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వండర్ఫుల్. అందరికీ తెలుగు వచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళకి సంస్కృతం చాలా ఈజీ. తెలుగు మొత్తం సంస్కృతంలోంచే వచ్చింది, హిందీ మొత్తం సంస్కృతంలోంచే వచ్చింది, బెంగాలీ మొత్తం సంస్కృతంలోంచే వచ్చి, అన్ని భాషలకు మూలము సంస్కృతమే. తమిళనాడు లోపల వాళ్ళు తమిళం మాకు సంస్కృతం కంటే ముందు వచ్చిందని చెప్తారు, కానీ అది కూడా కాదు. వారికి కూడా సంస్కృతమే ముందొచ్చింది. అగస్త్యుడు అక్కడికి వెళ్ళడము, అగస్త్యుడు వెళ్ళిన తర్వాత సంస్కృత భాషలోంచే తమిళ భాషనైనా డెవలప్ చేస్తాడు. తమిళ భాష డెవలప్ అయిన మాట నిజమే, కానీ సంస్కృతంలోంచే డెవలప్ అయింది అది. కాబట్టి సంస్కృతం అనేది మన దేశంలో పూర్తిగా అన్ని భాషలకు పూర్తి మూలము. మరి సార్ మిగతా దేశాల్లో ఉన్నటువంటి అన్నిటికీ కూడా మన భాషనే మూలము. ఎలా అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని ఉన్నాయన్నమాట. మనకు ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ లాంగ్వేజెస్ అని వాళ్ళు గ్రూప్స్ గా చేశారు. లాంగ్వేజెస్ అన్నిటిని ఇలా గ్రూపులుగా చేశారు. చేస్తే మన గ్రూప్ పేరు ఇండో యూరోపియన్ గ్రూప్ అంటారు. ఇదే ఇండో ఆరియన్ గ్రూప్ అని, ఇండో ఇరానియన్ గ్రూప్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఇండో యూరోపియన్ అని అనడంలో కారణం ఏంటంటే మన భారతీయ భాషలు, ఇటు జర్మన్ అంటే యూరోప్ భాషలు, ఈ రెండింటి మధ్య చాలా 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 సిమిలారిటీ ఉంది. ఇందులోపల మొత్తము 132 భాషలు ఉన్నాయి సంస్కృతం పైన ఆధారపడ్డవంటే నమ్ముతారా? అంత మహోన్నతమైనటువంటిది మన భాష. సంస్కృత భాష ఎంత గొప్పదో చూడండి. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆంగ్లో సాక్సన్. ఇటు మనకి వెళ్ళినట్టయితే స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఇటువైపు వెళ్ళినట్టయితే యూరోప్ లో కొద్దిగా చివరి భాగానికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఆంగ్లో సాక్సన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క మొదటిది. అది మెల్లగా ఇంగ్లీష్ డెవలప్ అయింది. ఇంగ్లీష్ ఏమైందంటే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే లిమిట్ పెట్టుకోకుండా అన్ని కలుపుకుంటూ వెళ్ళిపోయారు. అంత గొప్పది మన భాష. నిజం చెప్పాలంటే ప్రపంచం మొత్తం లోపల సంస్కృత భాషను మించినటువంటి భాష లేదు. వీడియో ఆఫ్ చేసుకోండి అమ్మా. ఎవరో వీడియో ఆన్ చేసుకున్నారు, వీడియో ఆఫ్ చేసుకోండి. ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడే వాళ్ళు కూడా దయచేసి మాట్లాడకూడదు. మాట్లాడితే అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకళ్ళు మాట్లాడినా అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద గ్రూప్ జాయిన్ అయ్యారు కదా. సో కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు లేట్ గా జాయిన్ అవ్వకండి. లేట్ గా జాయిన్ అయితే రావద్దు క్లాస్ కి. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. అది కాక ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అర్థం కాదు. నేర్చుకోవడం ఇప్పుడు కొత్త భాష కదా, కాస్త కష్టం. వాడుకలో లేదు కదా, మనకు వాడుకోము, అందువల్ల కాస్త కష్టం అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ భాషలోంచి మిగతా అన్ని భాషలు వచ్చాయి కాబట్టి, మన గ్రంథాలన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి, కంప్యూటర్ లో ఉన్న 1 and 0 సంస్కృతానికి చాలా దగ్గరవి. కాబట్టి కంప్యూటర్ కి కూడా సంస్కృత భాష చాలా దగ్గర భాష. మనకు ఉన్నవన్నీ సంస్కృతమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నదంతా సంస్కృతమే. దురదృష్టవశాత్తు ఏమైందంటే కాలక్రమేణా మనం ఈ భాషను పోగొట్టుకున్నాం.
ఒకటో సెంచరీలో చూసుకుంటే కాళిదాసు, అశ్వఘోషుడు, మెల్లమెల్లగా భవభూతి మహానుభావులందరూ వచ్చారు. తర్వాత గ్రాడ్యువల్ గా వచ్చారు మనకు మాగుడు, భారవి, వీళ్ళందరూ వచ్చేసరికి కొంత ఆగింది. తర్వాత మళ్ళీ సంస్కృతాన్ని ఇంకా కాస్త బాగా తీసుకొచ్చింది ఎవరు అంటే నారాయణీయం, మీ అందరికీ తెలుసు కాబట్టి నారాయణ భట్టాత్రి గారు, ఆయన కొంతవరకు సంస్కృతాన్ని మనకు అందించడం జరిగింది. ఈ సంస్కృతం అనేది అగాధం, ఇదంతా నేర్చుకోగలమా అంటే తెలుగు వచ్చిన వారికి చాలా సులభం అవుతుంది. అయితే మరి కష్టపడాలంటే కొంత కష్టం అయితే పడాలి. వారానికి ఒక్క క్లాసు కష్టపడము అంటే ఇంకా అది కష్టం, ఏది రాదు కష్టపడడం అంటే. ఇప్పుడు సంస్కృత భాష గొప్పతనం తెలుసుకున్నాం, ఎందుకంటే మన అన్ని గ్రంథాలు ఇందులోనే ఉన్నాయి అన్న సంగతి. దాని గురించి ఎంతసేపు చెప్పినా ఇంకా తక్కువే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనం ఏం చేస్తున్నాం, మన ఈ గ్రూప్ లో ఏం నేర్పిస్తున్నాం. మన గ్రూప్స్ ఇవన్నీ మన దగ్గర ఒక 20-25 గ్రూప్స్ ఉన్నాయి. మనదేది ఒక గొప్ప సేవా సంస్థ అట్లా ఇట్లా ఏమీ పేరు లేదు, కానీ మన దగ్గర అన్ని నేర్పిస్తున్నాము. అన్ని కూడా ఉచితమే. ఇక్కడ గురుదక్షిణలు అలాంటివి కూడా ఉండవు. మీరు నేర్చుకుని ఇంకొక 10 మందికి నేర్పించడమే గురుదక్షిణ, అంతే. మాకు ఎవరు గుర్తింపు ఇవ్వక్కర్లేదు, ఎవరు మా గురించి ఎవరికి దగ్గర చెప్పక్కర్లేదు, ఏమీ లేదు. మీరు చక్కగా నేర్చుకుని సిన్సియర్ గా, మన దగ్గర 10-15 మంది గురువులు ఉన్నారు ఇప్పుడు. మీరు నేర్చుకుని వేరే వాళ్ళకి నేర్పించండి, అంతే. సంస్కృతమే కాదు, మిగతావన్నీ కూడా మనకు ప్రతి రోజు కూడా రాత్రి 9 గంటలకు కార్యక్రమాలు ఉన్నాయి. ఇక దీంట్లో ఏం పుస్తకాలు కావాలి, ఏం నోట్బుక్లు అన్ని కూడా చెప్తాను. నేను ముందు చెప్పిన తర్వాత మాత్రమే మీరు ప్రశ్నలు అడగండి, ముందే ప్రశ్నలు అడగద్దు. నేను చెప్తాను ఇప్పుడు ప్రశ్న సమయం అనగానే చెప్పండి. ఇప్పుడు గుర్తుంచుకోండి ఒకటి ఏంటంటే, ఫస్ట్ గా మీకు ప్రస్తుతానికి ఏ పుస్తకాలు అవసరం లేదు. ఒక 4-5 వారాలు కనీసం వరకు మీకు ఏ పుస్తకాలు అవసరం లేదు. 4-5 వారాలు కాదు, సుమారుగా ఈ లెవెల్ 1 అనేది 6 నుంచి 8 నెలలు ఉంటుంది. ఒకసారి రాసుకోండి కావాలంటే. ఈ కోర్సు 6 నుంచి 8 నెలల పాటు ఉంటుంది. మనకు టీచర్స్ 9 మంది టీచర్స్ ప్రస్తుతానికి పనిచేస్తున్నారు. రాసుకోండి, అన్ని రాసుకోండి డీటెయిల్స్. మనకు 6 నుంచి 8 నెలలు లెవెల్ 1 మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఇప్పటి వరకు సుమారుగా మనం 1,078 మంది స్టూడెంట్స్ కి మనం సంస్కృతం నేర్పించడం జరిగింది మన గ్రూప్లలో 4.5 సంవత్సరాలుగా. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు లెవెల్ 4 నడుస్తుంది మనది. లెవెల్ 4, లెవెల్ 3 కలిపి ఇప్పుడు మనము ప్రతి సండే నాడు లెవెల్ 4 నేర్చుకుంటున్నాం. ఇక ఈ లెవెల్ 1 కి ఏం సిలబస్, లెవెల్ 2 ఏం సిలబస్, ఇవన్నీ కూడా మీకు టీచర్స్ తప్పక చెప్తారు. మీకు కావాల్సింది ఏంటి అంటే పెన్ను పేపర్ కావాలి. ఏ రోజు నోట్స్ ఆ రోజు రాసుకోవాలి. వారానికి ఒక్క క్లాసు 1 గంట. అంత మాత్రం చేయలేరా ఆలోచించండి, మొదటిది. రెండోది, ఈ కోర్స్ ఎవరి కోసం అంటే చాలా స్లోగా నేర్చుకునే వాళ్ళ కోసం. హడావిడిగా నేను నేర్చేసుకుంటాను, 10 రోజుల్లో సంస్కృతం నేర్చేసుకుంటాను, లేకపోతే ఎగ్జామ్స్ రాస్తాను, సర్టిఫికెట్స్ కావాలి, అలా అనుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వద్దు. ముందే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఇది స్లో లెర్నర్స్ కోసం. ఇదేంటంటే భాషని ఇష్టపడే వాళ్ళు చక్కగా భాషని మృదువుగా నేర్చుకుంటూ కష్టం లేకుండా ఇష్టంగా నేర్చుకునే వాళ్ళ కోసం. కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. ఒకవేళ మీ టీచర్ చెప్పిన మాట మీకు అర్థం కాకపోతే ఒకసారి కాదు 10 సార్లు చెప్తారు. వాళ్ళు 10 సార్లు చెప్పక 9 సార్లే చెప్పారు, 10వ సారి విసుకున్నారంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఓకే. సో కాబట్టి మీకు ఇక్కడ ఓపిక ఉన్న టీచర్సే ఉన్నారు. మీకు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి, చాలా డౌన్ టు ఎర్త్ టీచర్సే ఉన్నారు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి చాలా శ్రద్ధగా నేర్చుకోండి. మీకు కావాల్సింది శ్రద్ధ ఒకటే. 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది, వారానికి 1 రోజు. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఎవరికి అంటే చాలా స్లోగా నేర్చుకునే వాళ్ళకి. చాలా స్లోగా నేర్చుకోవాలి. ఇదేదో కష్టపడి నేర్చుకోవడం కాకుండా ఇష్టపడి నేర్చుకోవాలి. రెండోది, ఆల్రెడీ మాకు సంస్కృతం బాగా వచ్చు వాళ్ళకి ఇది కాదు బహుశా. అలా కొద్దిగా వచ్చి కొద్దిగా రాని వాళ్ళు లెవెల్ 2ది మనకు వేరే గ్రూప్ ఉంది, లెవెల్ 2లో జాయిన్ అవ్వండి. ఇంకా కూడా బాగా వచ్చు అన్న వాళ్ళు లెవెల్ 3 గ్రూప్, లెవెల్ 4 గ్రూప్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. నాకు కానీ మీ మేడమ్స్ కి కానీ మెసేజ్ పెడితే వాళ్ళు మిమ్మల్ని ఆ గ్రూప్లలో జాయిన్ చేస్తారు. ఇదేంటంటే బేసిక్ గా లెర్నింగ్ వచ్చిన వాళ్ళు. కానీ మనం నేర్చుకున్నాం సార్, అంతగా రాలేదు, ఇంతకుముందు ఎక్కడెక్కడ కొద్దిగా నేర్చుకున్నాం, మాకు రాలేదు అంటే తప్పకుండా మీరు లెవెల్ 1లోనే ఉండండి. కాకపోతే క్లాస్ లో అల్లరి చేయొద్దు. అల్లరి చేయడం అంటే ఏంటి, మీకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళు నేర్చుకుంటున్నారు, మీరు మధ్య లోపలే సార్ ఇది అని చెప్పేశారు అనుకోండి, మేడం ఇది అని చెప్పేస్తే కొత్త వాళ్ళు నేర్చుకోలేరు. ఇక్కడ మీరు ఒక్కళ్ళు నేర్చుకోవడం కాదు, అట్లీస్ట్ మా ఉద్దేశం అయితే అది కాదు. అందరూ నేర్చుకున్నప్పుడు అందరం కలిసి కదలాలి. కాబట్టి అందరూ కలిసి నేర్చుకునేలాగా నేర్చుకుందాం. హడావిడి పడి మీ టీచర్లను హడావిడి పెట్టకండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా అడగండి, ఏం పర్వాలేదు, మెల్లగా అడగండి, అస్సలు ఇబ్బంది పడకూడదు. చక్కగా అడగండి, మేడం నాకు అర్థం కాలేదు, ఏమనుకోవద్దు, ఇంకోసారి చెప్పండి, చక్కగా అడిగి తెలుసుకోండి. ఇక దీనికి ఇంతకు ముందు చెప్పినట్టుగా సిలబస్ మీకు అన్ని కవర్ అవుతాయి. చాలా విషయాలు మీకు దాదాపుగా అన్ని కూడా కవర్ అవుతాయి. అయితే మీ క్లాస్ లోనే కొంతమంది ఫాస్ట్ గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కంగారు పడవద్దు.
మీకు వారం రోజుల టైం ఉంటుంది. ఏమైంది ఇంకా? ఏం ప్రాబ్లం ఉంది మీకు? ఇప్పుడు వస్తుంది. కాబట్టి మంచిగా నేర్చుకోండి వారం రోజుల పాటు. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ క్లాసెస్ ఎట్లాగా? ప్రాక్టీస్ క్లాసెస్ గురించి చెప్పాలంటే ఒక 3 వారాల తర్వాత, ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి, ఒక 3 వారాల తర్వాత మనకు ప్రాక్టీస్ క్లాసెస్ ప్రారంభమవుతాయి. ప్రాక్టీస్ క్లాసెస్ లో ఏం జరుగుతుందంటే అప్పటి వరకు మీకు తెలుసుకున్న విషయాలని ఈ వారంలో 1-2 క్లాసుల్లో చేస్తారు. అయితే ప్రాక్టీస్ క్లాసెస్ కంపల్సరీ కావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్ క్లాసులోనే అర్థమైతే ప్రాక్టీస్ క్లాసులో చెప్పినవి మీకు అవసరం లేదు. ప్రాక్టీస్ క్లాస్ ఎవరికంటే మెయిన్ క్లాస్ లో కొద్దిగా డౌట్స్ ఉన్నాయి, కాస్త ప్రాక్టీస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు సెపరేట్ ప్రాక్టీస్ క్లాసులు. ఇవి 3 వారాల తర్వాత ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇది ఆప్షన్ కాదు. 4 వారాల తర్వాత, జాగ్రత్తగా విని అందరూ రాసుకుంటున్నారని ఆశిస్తున్నా. 4 వారాల తర్వాత టీం మొత్తంలో గనక 200 పైన గనక మెంబర్స్ ఉండి మనం మేనేజ్ చేయలేకపోతే అప్పుడు 2 టైమింగ్స్ లో 2 బ్యాచెస్ గా డివైడ్ చేస్తాం. కనీసం 200 మంది ఉంటే ఓకే. ఇవాళ 300 పైన జాయిన్ అయ్యారు. సో మనం ఏం చేద్దామంటే ఒక 4-5 వారాల తర్వాత చూసి అప్పుడు వేరే సమయంలో కూడా పెట్టి ఇవే బ్యాచ్ ని 2గా డివైడ్ చేసుకుందాం. అప్పుడు మీకు కావాల్సిన టైం ని మీరు చూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు వేరే టైం లేదు. మళ్ళీ ఒకసారి ఇప్పటివరకు చెప్పిన ఒకసారి జాగ్రత్తగా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు 6 నుంచి 8 నెలలు పడుతుంది. ఇది స్లో లెర్నర్స్ కోసము. బాగా వచ్చిన వాళ్ళు లెవెల్ 2 లో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రారంభిక రచన కౌముది నడుస్తుంది, నిన్ననే స్టార్ట్ అయింది, అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా కూడా బాగా వచ్చిన వాళ్ళు వేరే చోట మనం పరిచయ, ప్రవేశ, శిక్ష, కోవిద చేసామన్న వాళ్ళు లెవెల్ 3, లెవెల్ 4 ఉంది మనది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ప్రతి క్లాసు రాసుకోవడం అనేది తప్పనిసరి, పెన్ను పేపర్ తెచ్చుకోవాలి. మూడోది ఏంటంటే డౌట్స్ ఉన్నవి అదే క్లాస్ లో తీర్చుకోండి. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని సిగ్గుపడే వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వద్దు. సిగ్గుపడని వాళ్ళే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే స్లో లెర్నర్స్ కోసము అన్నప్పుడే మీకు అర్థమవుతుంది కాబట్టి మెల్లగా నేర్చుకుంటాము అని చెప్పేసి చక్కగా సిగ్గుపడకుండా మేడం అర్థం కాలేదు, సార్ అర్థం కాలేదు, మీకు సార్ వస్తే సారు, మేడం వస్తే మేడం అడగాలి. నాలుగోది ఏంది, ఏ రకమైన గురుదక్షిణలు, ఏ రకమైన డబ్బులు, ఏ రకమైన ఫీజులు ఏవి అవసరం లేదు. అవి మీరు ఆఫర్ చేయొద్దు. ఆఫర్ చేసినా ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మన టీచర్స్ అందరూ కూడా వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ చాలా టాలెంటెడ్ పీపుల్. అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు. గౌరవం ఉంది మీకు, నిజంగా మీ టీచర్ల పైన గౌరవం ఉంది అంటే మీరు ఇంకొక 10 మందికి మీ ఇంటి దగ్గర ఎక్కడో, మా పేర్లు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే నేర్పించండి. మా క్రెడిట్ ఇవ్వకపోయినా సరే భాషని నేర్పించండి. ఇక ఈ భాష ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకున్నాము. నిత్యము మనం చేసుకునే స్తోత్రాలు మంత్రాలతో పాటుగా మనం చదివేటటువంటి రామాయణ మహాభారతాలు వీటిలో కొంత ఒరిజినల్ పుస్తకాలు చదివినప్పుడు మనకు వచ్చే ఆనందం వేరుంటుంది. రామాయణం ఉంది 24,000 శ్లోకాలు, అక్కడ పైన ఒక శ్లోకం చదివితే కింద దాని అర్థం చదువుతాం. చదివినప్పుడు మనకు పైన ఉన్న శ్లోకంలో దాదాపుగా 60-70% తెలిసిపోతూ ఉంటాయి. అప్పుడు సంతోషం అనిపిస్తుంది, అబ్బా పర్వాలేదు కదా అని. అదొక అదృష్టం. ఎందుకంటే సంస్కృత భాష మొత్తం నేర్చుకోగలిగి మనం పండితులం అయిపోయి ఈ 4 లెవెల్స్ తర్వాత మనం కావ్యాలు రాయగలుగుతామా? రాయలేం. ఎందుకు రాయలేం సార్ అంటే, చిన్నప్పుడు మీరు గనక సంస్కృత మీడియం తీసుకుని ఆ సంస్కృత మీడియం లోపల మీరు కంటిన్యూ అయ్యి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ జీవితం అంతా సంస్కృతంలో ఉండి, లేదా ఏదైనా మఠాలలో, పీఠాలలో, సంస్కృత పీఠాలలో చదివిన వారైతే తప్పకుండా చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మన కోర్సులలో 4.5 ఏళ్ల తర్వాత కూడా జరగదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు సంస్కృతం చదువుకున్నాను, మళ్ళీ తర్వాత సంస్కృత భారతి కోర్సులు చిన్నప్పుడు చేశాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేసాము ఒక 7-8 ఏళ్ల కింద. తర్వాత ఎంఏ సంస్కృతం కూడా చేశాను. నన్ను వెళ్ళి కావ్యం రాయండి సార్ అంటే కావ్యం రాయలేం. కావ్యాలు రాయడం కోసం కాదు ఇది. ఇది మన గ్రంథాలని మనము సరిగా అర్థం చేసుకోవడం కోసము, మన సాహిత్యాలని మనము సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. ఈ కనెక్షన్ సరిగానే ఉందా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? హలో, అదే కొంతమందికి డిస్కనెక్ట్ అవుతున్నట్టుగా ఉన్నారు, కొంతమంది డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. మరి ఏమైతుందో తెలియదు, జాయిన్ అవుతున్నారు, డిస్కనెక్ట్ అవుతుంది. ఎమోజీలు పెట్టద్దని చెప్పండి సార్, డిస్టర్బెన్స్ గా ఉంది. పల్లె ఉండనియండి, అది పర్లేదు, అదే డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. కానీ అట్లీస్ట్ గ్రూప్ లో అందరికి కనెక్షన్ బానే ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది మళ్ళీ జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే తగ్గిపోతున్నారు, జాయిన్ అవుతున్నారు. అయితే ఏమన్నా ఇప్పటి వరకు ఏమి కాల్లో డిస్టర్బెన్స్ ఏమీ లేదు కదా? ఓకే. తర్వాత ఇంకొక విషయం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రతి క్లాస్ కూడా చక్కగా రికార్డ్ అవుతుంది.
ఆ క్లాస్ ని మీరు చక్కగా చూసుకోవచ్చు. చూసుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు ఆ రోజు మిస్ అయినటువంటివన్నీ కూడా చక్కగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు. ఈ విధంగా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాలుగాను స్లోగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. క్లాస్ లోపల అర్థం కాని విషయాలు 4 సార్లు అడిగినా కూడా తెలియని విషయాలని మళ్ళీ మనం నేర్చుకునేటటువంటి రికార్డింగ్ చూసుకుని నేర్చుకునే అవకాశం ఉంది. చూపించాల్సినది కేవలము శ్రద్ధ మాత్రమే. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. శ్రద్ధ చూపించిన వాళ్ళకి ఇది నేర్చుకోవడం అనేటటువంటిది చాలా సులువైతుంది. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నాను, టైమింగ్స్ ఈ ప్రతి గురువారం నాడు 4 గంటల నుంచి 5 గంటలకు ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 300 మంది జాయిన్ అయ్యారు. ఇవాళ 300 నుంచి 310, 320 దాకా ఉన్నారు. వీరిలో ఒక 4 వారాల తర్వాత 200 ఉంటే మనం దీన్ని 2 భాగాలుగా చేస్తాం. 2 డిఫరెంట్ టైమింగ్స్ లో సేమ్ టీచర్స్ కానీ డిఫరెంట్ టీచర్స్ కానీ అందరూ టీచర్స్ అదే సిలబస్ చెప్తారు, అవే మాటలు చెప్తారు, వేరేవి చెప్పడానికి అవకాశం లేదు. ఎగ్జాంపుల్స్ మారచ్చు కానీ అంతా సిలబస్ అంతే. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ ఇది 3-4 వారాల తర్వాత. ప్రాక్టీస్ క్లాసులు కూడా 3-4 వారాల తర్వాత. పుస్తకాలు మీరేమి ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నోట్బుక్, పెన్ను అలవాటు లేని వాళ్ళు మీ ఇంటి బయట స్టేషనరీ షాప్స్ అని ఉంటాయి. ఆ స్టేషనరీ షాప్కి వెళ్ళి షాప్ వాళ్ళని పెన్ అంటే పేపర్ అంటే ఏంటి మాకెవరో చెప్పారు అని అడగండి. వాళ్ళు పెన్ను పేపర్ ఇస్తారు. అప్పుడు ఆ పెన్ను నోట్బుక్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఏ రోజు ఆ రోజు చక్కగా డేట్ రాసుకోండి, మీ పేరు కూడా రాసుకోండి. మళ్ళీ ఎవరైనా కొట్టేస్తే మాది అని చెప్పి గోల చేస్తారు. కాబట్టి ఎవరి పేరు వాళ్ళు రాసుకుని చక్కగా ఏ రోజు క్లాస్వి ఆ రోజు నోట్ చేసుకోండి. ఒక్కొక్క క్లాస్ లో ఒక కొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీ అందరితో ప్రాక్టీస్. ఎంత మంది వీలైతే అంత మళ్ళీ అందరూ బాధపడకూడదు. మేడం మాకు అవకాశం రాలేదు, సార్ మాకు అవకాశం రాలేదు అని చెప్పేసి బాధపడకూడదు. అందరికీ అవకాశం అంటే ప్రాక్టీస్ క్లాసులు స్టార్ట్ అయ్యేదాకా కొంత కష్టమే. ఓకే, వినండి, జాగ్రత్తగా వినండి. ప్రాక్టీస్ క్లాసులు 3-4 వారాల తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మన స్ట్రెంత్ స్టేబుల్ అయిన తర్వాత, ఇప్పుడు చూసారా ఏదో కనెక్షన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక 40-50 మంది మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు. అదే నాకు అర్థం కావడం లేదు, ఇక్కడ కనెక్షన్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని. సో అందుకే అంటున్నాను. సో అదొక్కటి చూసుకోండి కాస్త. కనెక్షన్ ఎప్పుడు కూడా కంగారు పడద్దు. టెలిగ్రామ్ లోపల కూడా కొన్ని ఇష్యూస్ అవి ఉంటాయి, అది కొద్దిగా చూసుకోండి. ఇప్పుడు నా వైపు నుంచి చెప్పవలసిన డౌట్స్ అన్ని చెప్పాను. క్లాసు స్టార్ట్ చేసే ముందు ఇంకా కూడా ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి, మొహమాటం లేకుండా అడగండి. మీకు జాయిన్ లింక్ కనిపిస్తుందా అందరికి? హౌ టు జాయిన్ అని కొంతమంది గ్రూప్ లో మెసేజ్లు పెడుతున్నారు. ఒక్కసారి మన అడ్మిన్స్ ఒకసారి చూసి చేయగలరా కాస్త గ్రూప్ లోపల? ఏందో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్టుంది. ఇంకా టెలిగ్రామ్ అలవాటు లేని వాళ్ళు కానీ ఎందుకంటే సుమారుగా 600 మంది గ్రూప్ లో ఉన్నారు. కనిపిస్తోంది జాయిన్ గ్రూప్. కానీ మరి కొంతమంది వాయిస్ రావడం లేదని, కొంతమంది క్లాస్ కనెక్ట్ అవ్వడం లేదని ఏదో పెడుతున్నారు. కొంతమందికి నెట్ ప్రాబ్లం ఉంటుంది సార్. కనిపిస్తుంది. అలా అయితే మీరు ఏదో స్టేషనరీలో పుస్తకం పెన్ను అన్నారు, ఏంటండి అది? నోట్బుక్ పెన్ను కొనుక్కోవాలి కదండి. ఒక నోట్బుక్ ఒక పెన్ను కొనుక్కోవాలి కదా, అందుకోసం అని చెప్పారు. అంటే పెన్ను నోట్బుక్ లేని కష్టం క్లాస్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఏమీ రాసుకోలేదు అనుకోండి, రాసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి అడ్మిన్స్ కొద్దిగా గ్రూప్ లో మెసేజ్ పెడతారా? జాయిన్ బటన్ లాగిన్ లాగౌట్ అయ్యి ఒకసారి రమ్మని. నేనే పెడుతున్నా కానీ. సో లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ లో కూడా ఇష్యూస్ కూడా ఉండవచ్చు, మన పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండవచ్చు. అలవాటు లేని వాళ్ళు ఇదంతా అలవాటు అవ్వడానికి ఒక 2-3 వారాల డిస్టర్బెన్స్ అయ్యే 2-3 వారాల పాటు కాస్త అలవాటు అవ్వడానికి సమయం పడుతుంది. ఇంతకు ముందు టెలిగ్రామ్ వాడకుండా ఫస్ట్ టైం టెలిగ్రామ్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరన్నా ఫస్ట్ టైం టెలిగ్రామ్ వాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సార్ నేను. మీకు ఇబ్బందిగా ఉందా, బానే ఉందా? ఇప్పటిదాకా బాగానే ఉందా, మీకు ఇబ్బందిగా ఉందా? నాకు మంచిగానే అనిపిస్తుంది. ఓకే ఓకే, అందరూ కూడా ఫస్ట్ అయితే మంచిగా ఉంది సార్. నెట్ కనెక్ట్ రాలేదండి. మళ్ళీ నేను లెఫ్ట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అయ్యాను, అప్పుడు వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అందరూ విన్నారు కదా, ఏం డౌట్స్ ఉన్నాయో అడగండి మీవి. ఆ డౌట్స్ అయ్యాక మనం క్లాసు ప్రారంభించుకుందాం. మీకు మీ టీచర్లను కూడా అందరినీ పరిచయం చేస్తాను. ఒకసారి మళ్ళీ అన్ని చెప్పండి. మేము ఇంత ముందుగానే జాయిన్ అయ్యామండి.
అది డిస్టర్బెన్స్ అయిన వాళ్ళ కోసము. సరే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది రికార్డింగ్ కూడా అందరికి పంపిస్తాను, జాగ్రత్తగా వినండి. అయినా కూడా చెప్పిన పాయింట్స్ ని క్విక్ గా చెప్తాను, అంత డీటెయిల్ గా చెప్పకపోయినా. ఈ కోర్స్ 6 నుంచి 8 నెలలు ఉంటుంది. ఇది చాలా మెల్లగా నేర్చుకునే వాళ్ళకి. ఆల్రెడీ మాకు బాగా వచ్చు అన్న వాళ్ళు వేరే గ్రూపులలో మన దాంట్లోనే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఉన్నాయి. వాటి లోపల జాయిన్ అవ్వచ్చు ఎవరైనా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. ఇక ఇంకొక విషయం, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది స్లో లెర్నర్స్ కోసం కాబట్టి బాగా ఫాస్ట్ గా అర్థమైన వాళ్ళు స్లో లెర్నర్స్ ని, మెల్లగా నేర్చుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది మహోన్నతమైనటువంటి భాష అభిమానులు మాత్రమే దీన్ని నేర్చుకోవాలి. ప్రాక్టీస్ డిసైడ్ చేసుకో. ఒక విషయం ఏంటంటే, మనకు అంటారా, సో అంటే టైము వారాల తర్వాత ఎక్కువ మంది ఉన్నారు, ఇలాగే 200-250 మంది కనీసం ఉన్నారు అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 బ్యాచ్లుగా డివైడ్ చేస్తాము. చేసి అప్పుడు మనము, కానీ సిలబస్ అదే కంటిన్యూ అవుతుంది, మీకు అంతా అదే కంటిన్యూ అవుతుంది. 8 నుంచి 9 మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు. ఎవరికి కూడా గురుదక్షిణ లాంటివి అవి ఏమి ఉండవు, ఏ రకమైన ఫీజులు ఉండవు. మీరు నేర్చుకున్నది 10 మందికి మళ్ళీ మీరు చెప్పేలాగా ఉండాలి. శ్రద్ధాసక్తులు తప్పకుండా చూపించండి, రాసుకోండి. అర్థం కాని వాళ్ళు 1కి 10 సార్లు అడిగి తెలుసుకోండి. క్లాసులో తెలియకపోతే ప్రాక్టీస్ క్లాసులలో నేర్చుకోండి. ఇవన్నీ కాక ఏ క్లాస్ది ఆ క్లాస్ రికార్డింగ్ కూడా పంపిస్తాం కాబట్టి ఆ రికార్డింగ్ కూడా చూసుకుని మళ్ళీ మీరు ముందుకు వెళ్ళొచ్చు. రికార్డింగ్ కూడా మీకు ఏ క్లాస్ది ఆ రోజు, ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు వచ్చేస్తుంది. అది చక్కగా చూసుకుని మళ్ళీ కాస్త ఇవ్వచ్చు. అంతేగాని క్లాస్ రికార్డింగ్ ఉంది కదా అని చెప్పి క్లాస్కు రావడం మానేస్తే 3 క్లాసులు వరుసగా రాని వాళ్ళు, అంటే 3 వారాలు వరుసగా రాకపోతే 2 వారాలు డిపెండింగ్ అపాన్ మీ టీచరు, వాళ్ళని గ్రూప్ లోంచి తీసేస్తారు టీచర్స్. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుంచుకొని చేయొచ్చు. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరి ఇన్ఫర్మేషన్ కోసం క్లుప్తంగా చెప్పడం అంటూ జరిగింది. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు అయిపోతే క్లాస్ ప్రారంభించుకుందాం. క్లుప్తంగా ఇవాళకి తెలుసుకోవాల్సిన మీ టీచర్స్ కూడా పరిచయం చేస్తారు. సార్ ఇంకొకసారి చెప్తారండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. ఇవి 3 సార్లు చెప్పానమ్మా ఇప్పటికి. ఏ పాయింట్ అర్థం కాలేదు చెప్పండి మీకు? అసలు నేను వెళ్ళలేదండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను. బ్రీఫ్ గా చెప్తే చాలండి. అదే, ఇది మనకు వారానికి ఒక్క రోజే ఉంటుందండి. ప్రస్తుతానికి ఇదే టైంలో ఉంటుంది. పెన్ను పేపర్ తెచ్చుకోండి. మీకు ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్స్ లాంటివి ఏమీ లేవు. మీ టీచర్ చెప్పేది శ్రద్ధగా వినడమే. ఇది రికార్డింగ్ కూడా ఉంటుంది. ఆ రికార్డింగ్ ఉన్నటువంటిది మీరు రికార్డింగ్ చూసుకొని కూడా తర్వాత తెలుసుకోవచ్చు. ప్రాక్టీస్ క్లాసులు 3-4 వారాల లోపల మళ్ళీ మనకు ఉంటాయి, స్టార్ట్ చేస్తాము. ఒకవేళ గనక జనాలు ఎక్కువగా ఉంటే అప్పుడు దీన్ని 2 బ్యాచెస్ గా డివైడ్ చేసి 2 టీచర్లు చెప్పడం అంటూ జరుగుతుంది. ఓకేనా? పరీక్షలు, సర్టిఫికెట్లు ఏమీ ఉండవు ఇక్కడ. 6 నెలల పాటు శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళకు మాత్రమే ఈ కోర్సులు. ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా నేర్చుకునే వాళ్ళ కోసమే ఇది. ఎగ్జామ్ అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ ఇస్తారు మీ టీచర్స్. సంస్కృతం నుంచి తెలుగు అర్థాలు చెప్తారండి. అన్ని చెప్తారు మీకు, మొత్తం చెప్తారు మీకు, అన్ని చెప్తారు. గ్రామర్ నేర్పిస్తారు, పదాలు నేర్పిస్తారు, ధాతువులు, ప్రాతిపదికలు అన్ని. ఇక మీకు సంస్కృతంలో ఉన్నది స్టార్టింగ్ నుంచి ఆ నుంచి నేర్పిస్తారు. సరేనా? కంగారు పడద్దు. చెప్పాలండి ప్రాక్టీస్ క్లాస్ లో. ఏంటమ్మా చెప్పాలండి ప్రాక్టీస్ క్లాస్ లో? ప్రాక్టీస్ క్లాసులు ఎప్పుడు ఉంటాయంటే మీకు 3-4 వారాల తర్వాత ప్రారంభం అవుతాయి. మీరు అప్పచెప్పాల్సిన అంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. అప్పచెప్పడం అంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. రాని అడుగుతారు. ఇక్కడ మీకు మార్కులు ఇచ్చేసి అలా ఏమీ ఉండదు. ఎంత నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత. అయితే అస్సలు నేర్చుకోలేము అంటే అది వాళ్ళ జాయిన్ అవ్వనే అవ్వద్దు కదా గ్రూప్ లోపల. వారానికి ఒక్క రోజు నేర్చుకునేవి ఒక 10-15 నిమిషాల టాపిక్స్, వాటిని వారం అంతా టైం ఉంటుంది. ప్రాక్టీస్ చేసుకోలేమో చూసుకోండి. ఇది ఏంటంటే మనం అసలు కష్టపడము, మాకు అన్ని రావాలి అంటే రాదు. అందరూ కూడా ఎంతో కొంత కష్టపడాలి ఖచ్చితంగా. కొత్త లాంగ్వేజ్ కాబట్టి అందులో సంస్కృత భాష కొద్దిగా ప్రత్యేకంగా కూడా ఉంటుంది. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మన తెలుగుతో కంపేర్ చేస్తే కొన్ని డిఫరెన్స్లు ఖచ్చితంగా ఉంటాయి. మీకు గ్రాడ్యువల్ గా అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత శ్రద్ధ చూపిస్తేనే అర్థమవుతుంది. కొన్నాళ్ళు అట్లీస్ట్ గాలిలో పడే వరకు, ఒక 3 నెలల్లో
మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు అప్పుడు మీకు ఇంకా సులభం అయిపోతుంది. మా పిల్లలు కూడా సరేనా? జాయిన్ చేసింది, మా పాపను కూడా జాయిన్ చేసింది 4th క్లాస్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది బేసికల్ గా చిన్న పిల్లలకు చెప్పినట్టే చెప్తాము. ఇది మీరు చూస్తారు కదా, చాలా చిన్న పిల్లలకు చెప్పినట్టే చెప్తాము. ఎక్స్ట్రీమ్లీ ఇది చెప్తున్నా కదా, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకే ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. కంగారు పడద్దు. చాలా థ్యాంక్స్. నమస్తే అండి. నమస్తే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సిగ్గుపడద్దు, మొహమాట పడకుండా అడగండి. కరెక్షన్ క్లాసులు ఎన్ని రోజులు ఉంటాయండి వారానికి సార్? ఏంటమ్మా? ప్రాక్టీస్ క్లాసులు ఇవి ఏంటంటే మనకు పారాయణ గ్రూప్స్ కావమ్మా. ఇవి పారాయణ గ్రూప్స్ కావు. ఇవి మనకేంటంటే ప్రాక్టీస్ క్లాసులలో ఏముంటుందంటే ఇదే క్లాస్ లో చెప్పినవి ఒక 3 వారాలు అయినాయి అనుకోండి, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంత మెటీరియల్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఆ ఎగ్జాంపుల్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు అవి ఎన్ని పెట్టుకుంటారు అనేది మీ టీచర్ 2 సార్లు పెట్టుకుందాం వారానికి అంటే 2 సార్లు, ఒకసారి అంటే ఒకసారి. లేదు మీకు ఫస్ట్ క్లాస్ లోనే అర్థమైతే మీరు ప్రాక్టీస్ క్లాస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మాకు 4 ప్రాక్టీస్ క్లాసులు పెట్టుకున్నారు ఇంతకు ముందు. 4 లోపల 2 గ్రూపుల లోపల సరిపోయారు జనాలు, మిగతా 2 గ్రూపులు క్లోజ్ చేసేసాం. సో అది డిపెండ్స్ ఇక జనాల శ్రద్ధని బట్టి జనాలు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటారు అనేవాడిని. కొంతమందికి అసలు ప్రాక్టీస్ క్లాసెస్ అవసరం లేదు, ఫస్ట్ క్లాస్. కొంతమంది షార్ప్ గా ఉన్న వాళ్ళకి ఈ క్లాసులు ఇలా అర్థమైపోతాయి, సూపర్ ఫాస్ట్ గా అర్థమైపోతాయి. వాళ్ళకి అసలు ఇబ్బందే ఉండదు, ఉండదు. సో వాళ్ళకి అసలు ప్రాక్టీస్ క్లాసులు అవసరమే లేదు. ఇంకా ఎవరికైనా పంపించామనుకోండి, లింక్ ఎప్పటిలోపు జాయిన్ అవ్వాలండి? ఇవాళే జాయిన్ అవ్వాలండి. ఇంకా జాయిన్ అవ్వకపోతే సరే, ఇక ఈ క్లాస్ రికార్డింగ్ తీసుకొని వచ్చే వారం లోపల జాయిన్ అవ్వమనండి. బట్ ఇక అది వేరు, ఇంకా ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు చాలా మంది ఆల్రెడీ ఉన్నారు, 550 మంది పైన జాయిన్ అయ్యారు గ్రూప్ లోపల. సో సరిపోతారు. ఎందుకంటే మళ్ళీ మనకు చూద్దాం, ఇంకా కొత్త బ్యాచ్ అయితే మళ్ళీ 1 year దాకా స్టార్ట్ అవ్వదు. అంటే నాకు ఈ రోజే చెప్తుందండి, మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, చెప్తానండి. జాయిన్ అయితే కనుక చెప్పొచ్చండి. అలాగే. సరేనండి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. మీరు చెప్పే సబ్జెక్ట్ కి సంబంధించి బుక్ ఏమన్నా కొనుక్కోవాలండి? బయట దొరుకుతుందా? కొనుక్కోవాలా? ఎలాగా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కనీసం ఒక 7-8 వారాల వరకు ఏ పుస్తకాలు అవసరం లేదు. జస్ట్ టీచర్ క్లాస్ లో ఏం చెప్తుందో అవి నోట్ చేసుకుని మీ నోట్ బుక్కే మీ పుస్తకం. సరేనా? ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా? మీ నోట్ బుక్సే మీ పుస్తకాలు, బయట ఏమీ కొనుక్కోక్కర్లేదు. మీరు చూపించాల్సింది శ్రద్ధ, అంతే. శ్రద్ధ చూపిస్తూ క్లాస్ లో చెప్పినవి నేర్చుకుంటే చాలు. జై శ్రీకృష్ణ. నమస్తే గురువు గారు. నమస్తే మేడం. గురుగారు, ఇప్పుడు 6-7 వారాల తర్వాత లేకపోతే 7-8 వారాల వరకు బుక్ అవసరం లేదన్నారు. ఆ తర్వాత కూడా మీ టీచర్ మీకు అవసరం అని చెప్పేసి ఏదైనా చెప్తే తప్ప మీకు అవసరం లేదు. జనరల్ గా ఇప్పటి వరకు అయితే మేము లెవెల్ 2 వరకు ఎవరికి అసలు బుక్స్ కొనుక్కోమని కూడా చెప్పము. లెవెల్ 2 లో మాత్రము, లెవెల్ 2 లో లెవెల్ 3 లో పుస్తకం కొనుక్కోమని చెప్తాము. అది కూడా కంపల్సరీ ఏం కాదు. పీడిఎఫ్లు దొరికితే పీడిఎఫ్లు కూడా కొనుక్కుంటారు కొంతమంది, పీడిఎఫ్లు కూడా తీసుకుంటారు కొంతమంది. లెవెల్ 1 లో యాక్చువల్ గా అవసరం లేదు. లెవెల్ 1 లో పుస్తకాలు అవసరం లేదు. అయితే మీకు ఆన్లైన్ లో దొరుకుతున్న మెటీరియల్ వాటిల్లో మీరు ఏదన్నా చూసుకుని కొనుక్కుంటామంటే కొనుక్కోవచ్చు, తప్పేది లేదు. కానీ అది మన క్లాస్ కి డిస్టర్బెన్స్ అవుతుంది. టీచర్ చెప్పే పద్ధతిలోనే వెళ్ళాలి మీరు కొన్నాళ్ల పాటు. ముందు సంస్కృత భాష కొన్నాళ్ల పాటు మీకు అలవాటు అయ్యే వరకు ఏ పుస్తకాలు వద్దు. సరేనా? తర్వాత మీ టీచర్ చెప్తేనే కొనుక్కోండి. జనరల్ గా పుస్తకాలు మేము లెవెల్ 1 వాళ్ళకి సజెస్ట్ చేయము, లెవెల్ 2 వాళ్ళకే సజెస్ట్ చేస్తాము. 6 నెలల తర్వాత సజెస్ట్ చేస్తాము. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరూ బాగా ఫాస్ట్ గా పికప్ చేశారు అవి అంటే అప్పుడు మనం ఏమన్నా పుస్తకాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో. చెప్పండి నెక్స్ట్. ఇంకా గురుగారు, ఒకవేళ బుక్స్ గానీ ఏమైనా దొరకకపోతే మీరు పీడిఎఫ్ ఏమైనా మాకు పంపిస్తారా? దాన్ని మేము ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ ఏమైనా చేసుకోవచ్చా? ప్రస్తుతానికి పుస్తకాలు లేవు. ప్రస్తుతం కాదు గురుగారు, తర్వాత వస్తాను. లెవెల్ 2 అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా చాలా టైం ఉంది, అప్పటికి ఆలోచిద్దాం. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ గురువు గారు. గురువు గారు, అంటే ఇప్పుడు ఈ సంస్కృత శిక్షణ క్లాస్ లో ఓన్లీ మనం అర్థం చేసుకోవడము అలాగే మాట్లాడడం ఒక్కటే నేర్చుకుంటాం కదా గురువు గారు? అంటే రాయడం ప్రస్తుతానికి లేదు. కరెక్ట్, రాయడం ప్రస్తుతానికి లేదు. హిందీ అక్షరాలు వచ్చిన వాళ్ళకి సరే, కానీ ప్రస్తుతానికి మాత్రం దేవనాగరి లిపి నేర్పించడం లేదు. కరెక్ట్. తెలుగులోనే రాసుకుని తెలుగులోనే చదువుకుంటారు. కానీ హిందీ అక్షరాలు ఏవైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్నామో దేవనాగరి అక్షరాలు, అవి ప్రస్తుతం అయితే నేర్పించరు. నేర్పిస్తే అదే బోల్డ్ అంత టైం పడుతుంది. మీరు అది చిన్నప్పుడు ఆల్రెడీ హిందీ నేర్చుకున్న వాళ్ళకి కొంత ఉంటుంది, కానీ మనకైతే క్లాసులలో నేర్పించరు, దేవనాగరి లిపి నేర్పించరు.
చెప్పే సంస్కృతాన్ని మనకి అనువుగా ఉండే తెలుగు భాషలోనే రాసుకొని నేర్చుకోవడం, అంతేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. గురువు గారు, మరి ఆటంకాలు ఏమైనా వస్తే ఆ క్లాస్ టైంలోనూ దాని పరిస్థితి గురుగారు అంటే వినొచ్చా లేదా ఏంటని? రికార్డింగ్ ఇది సంస్కృతం అనేది ఇది మామూలు మనం క్లాసు నేర్చుకునేటప్పుడు ఏదైనా వినొచ్చు, ఏది చేసినా తప్పు లేదు, నేర్చుకోవడంలో తప్పు లేదు. పారాయణాలు చేయడంలో, పూజలు చేయడంలో వాటిలో మీకు ఏమన్నా నిషిద్ధాలు ఉంటాయి, కానీ నేర్చుకోవడంలో వేటికి ఉండదు. మీకు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు కూడా నేర్చుకునేటప్పుడు మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఏ ఇబ్బంది వచ్చినా నేర్చుకోవడానికి ఇబ్బంది ఉండదు. కేవలము మీ అంతటా మీరు భగవంతుడు పూజ పారాయణం చేసేటప్పుడు ఏవైతే బాహ్య అభ్యంతర శుచి అని చెప్పేసి అంటారో వాటికి మాత్రమే మీకు ఇబ్బందులు ఉంటాయి. మిగతా వాటికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఏది ఏమైనప్పటికీ కూడా మన క్లాస్ రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రికార్డింగ్ చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. జై శ్రీకృష్ణ. నమస్తే గురుగారు. నమస్తే. క్లాస్ ఎన్ని గంటలకు ఉంటదండి? ఏంటమ్మా? నేర్పినప్పుడు ఎన్ని గంటలకు ఉంటదండి క్లాసు? ఇదే టైం అమ్మా, ఇదే టైము. వారానికి ఒక్కరోజే. ఈ టైమింగ్స్ మారాలా లేదా, ఇంకెంతమంది ఉన్నారు, వేరే టైమింగ్స్ ఏమన్నా కావాలా, ఇవన్నీ 4-5 వారాల తర్వాత సంగతి. ప్రస్తుతానికి వారానికి ఒక్కరోజే గురువారము 4 గంటల నుంచి సుమారు 5:15 వరకు ఉంటుంది. అలాగే. నమస్తే. జై శ్రీకృష్ణ. నమస్తే సార్. నమస్తే సార్. కంటిన్యూస్ గా 3 క్లాసెస్ జాయిన్ అవ్వకపోతే గ్రూప్ నుంచి తీసేస్తా అన్నారు కదా. యాక్చువల్లీ వర్కింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదండి. ఆడియో ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి, వీడియో లెక్చర్స్ చూసి కంటిన్యూ అవ్వచ్చా? ఇన్ కేసు అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. అంటే మీకు వీడియో ఎట్లాగో వస్తుంది అనుకోండి, కాకపోతే ఏమైపోతుందంటే వారానికి ఒక్క రోజే కాబట్టి ఎంత చదివినా, ఇప్పుడు నేను కూడా ఐఎమ్ ఆల్సో అన్ ఎంప్లాయీ, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ని. సో నేను సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అనమాట. నేను ఈ క్లాస్ కోసం 1 గంట బయటికి తీశాను కదా. వీలైనంత వరకు గురువారం ఒక్కటి ట్రై టు బి యాజ్ ఫ్లెక్సిబుల్ యాజ్ పాసిబుల్. సో ఇన్ దట్ వే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎవ్రీబడి. సో చూడండి వీలైనంత వరకు కాస్త, ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే క్లాస్ రూమ్ లో నేర్చుకున్నది డిఫరెంట్, రికార్డింగ్ లో నేర్చుకోవడం డిఫరెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే సంస్కృతం పైన ఎన్ని వందల వేల వీడియోలు ఉంటాయో మీకు ఆన్లైన్ లో చూసుకుంటే. మహానుభావులు చాలా మంది, చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. కానీ మనం లైవ్ లో నేర్చుకున్నటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది కాక మన గ్రూప్ ది మీకు 2-3 వారాల్లోనే అర్థమవుతుంది. ఎక్స్ట్రీమ్లీ స్లోగా మీకు ఒక్కొక్క పదం మీకు అర్థమయ్యేలాగా చెబుతూ ఎంత సులభంగా మీరు నేర్చుకుంటారో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. మీకు అర్థమవుతుంది ఎంత సులభంగా నేర్చుకుంటున్నాం ఇక్కడ అనేది మీకు తెలుస్తుంది. మిగతా గ్రూప్లకి ఇక్కడికి తేడా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ ఉండవు, సర్టిఫికేట్స్ ఉండవు, ప్రెషర్ ఉండదు. మీకు వచ్చేదాకా చెప్తారు, ఓపిక్ గా చెప్తారు, తక్కువ సిలబస్ నే చెప్తారు, ఎక్కువ రోజులు చెప్తారు, మనకు తెలిసినటువంటి వాటిని ఉదాహరణలు చెప్తారు. సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. అంటే నేను బ్యాంక్ లో చేస్తుంటానండి. సో మాక్సిమం ఐ ట్రై టు అకామిడేట్. జస్ట్ ఫర్ 1 అవర్. అది ఒక 1 అవర్ కి ట్రై చేయండి. ఎప్పుడైనా మిస్ అయినా మీకు క్లాస్ ఉంటుంది, బట్ రెగ్యులర్ గా కంటిన్యూస్ గా మిస్ అవ్వకండి. ఒక క్లాస్ మిస్ అయ్యి ఒక క్లాస్ 1 అవరే కదా. బ్యాంక్స్ లో ఐ అండర్స్టాండ్ పని ఉంటుంది, కానీ 1 గంటే కాబట్టి కాస్త పర్మిషన్ తీసుకోండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. షూర్. ఇంకెవరైనా? ఇలా పెద్దవాళ్ళకి పెట్టినట్టుగానే క్లాసెస్ చిన్నపిల్లలకు కూడా ఏమైనా అవైలబుల్ ఉన్నాయా సార్? ఇది చిన్నపిల్లలకు కూడానమ్మా. ఇది చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగానే కనీసము 5వ క్లాస్ చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. మినిమం 5th క్లాస్ చదవాలి, చదివిన వాళ్ళకి అర్థమవుతాయి. తెలుగు లాంగ్వేజ్ అర్థమైతే 5th క్లాస్ చదివిన వాళ్ళకి అర్థమవుతాయి. అంటే సార్ ఈ టైం వాళ్ళకి స్కూల్ ఉంటుంది కదా సార్, అనదర్ టైం ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. ప్రస్తుతానికి లేదు. మనం ఒక 2 నెలల తర్వాత ఆలోచిస్తాం, నెలన్నర తర్వాత మన స్ట్రెంత్ ను బట్టి ఆలోచిస్తాం. బట్ ప్రస్తుతానికి అయితే లేదు. చిన్న పిల్లల కోసమే అడిగాను సార్, అంటే పిల్లలు నేర్చుకుంటే బాగుంటుంది కదా సార్, అందుకని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఒకసారి మీ టీచర్స్ పరిచయం చేయనా సార్? ఇంకెవరైనా మాట్లాడతారా? ఒకసారి టీచర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాను. ఉన్నారా అందరూ? ఈ కనెక్షన్స్ డిస్కనెక్షన్స్ లో వెళ్ళిపోయారా? రమాదేవి గారు, శర్మ గారు, రజని మేడం, ఒక్కసారి అందరూ కొద్దిగా అన్మ్యూట్ అయ్యి ఎవరిని వారు పరిచయం, వీడియో వీలైతే వీడియో కూడా ఆన్ చేసుకుని పరిచయం చేసుకుంటారా? శర్మ గారు, రమాదేవి మేడం ఉన్నారా? మెయిన్ శర్మ గారు మీరు పరిచయం చేసుకోండి. ఇంతలోకి
నా పేరు వైఎస్ఆర్ శ్రీ గురుభ్యో నమః. నా పేరు వైఎస్ఆర్ ఏ శర్మ. నేను కెనరా బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా రిటైర్ అయ్యి ఈ యొక్క సంస్కృత క్లాసులో పాల్గొని నాకు చేతనైనటువంటి నాలెడ్జ్ మా గురువు గారి ద్వారా సంపాదించింది అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ శర్మ గారు. రజని మ్యామ్ ఉన్నారా? రజని మ్యామ్, రమాదేవి గారు, రజని మేడం, ఒక్క నిమిషం. మీ టీచర్స్ పరిచయం చేశాక అదేనండి వాళ్ళు వీడియో వస్తే ఒక్కసారి బాగుంటుందండి. ఫేస్ చూస్తే కొంచెం బాగుంటుంది కదా. పాసిబుల్ ఉంటే వీడియో టీవీ మణి మేడం, యశోద గారు అందరూ ఒకసారి, రజనీ మేడం ఒకసారి అందరూ వీడియో ఒకసారి ఆన్ చేసుకొని చూపించగలరా? శ్రీకృష్ణ సార్, నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది పొద్దు నుంచి. నెక్స్ట్ క్లాసెస్ లో నేను ఎప్పుడైనా క్లాస్ తీసుకున్నప్పుడు కనిపిస్తాను. నా పేరు రజని అండి. అందరికీ నమస్కారం. నేను సార్ దగ్గర నేర్చుకున్నాను సంస్కృతం. 4.5 years నుంచి నేర్చుకుంటున్నాను. చిన్నగా చాలా స్లోగా నేర్చుకుంటామండి. సో అందరికీ అర్థం అవ్వాలి, ఎవరు వెనకాల ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో చాలా స్లోగా నేర్చుకుంటున్నాము. మీరందరూ కూడా జాయిన్ అయ్యి అలాగే నేర్చుకుంటారని కోరుకుంటున్నానండి. నమస్కారం. నమస్తే అండి. నా పేరు రమాదేవి. నా వాయిస్ వినపడుతుందండి? రమాదేవి గారు వినిపిస్తుంది, చెప్పండి. రమాదేవి గారు మనకి ఇప్పుడు ఈ క్లాస్ మెయిన్ రమాదేవి గారు తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా డిపెండింగ్ అపాన్ ద ప్రాక్టీస్ క్లాసెస్, టైమింగ్స్, కన్వీనియన్స్ ని బట్టి మిగతా వాళ్ళంతా కూడా మనకు మొత్తం 9 మంది టీచర్స్ ఉన్నారు. అందులోపల ఇప్పుడు రమాదేవి గారు మనకి ఇప్పుడు ఈ క్లాస్ వచ్చే వారం నుంచి తీసుకుంటారు. రమాదేవి గారు వీలైతే వీడియో ఆన్ చేసుకోగలరా? ఇఫ్ పాసిబుల్. కనిపిస్తుందండి వీడియో? నాకు కనిపించట్లేదు మేడం. లేదు మేడం. ఇప్పుడు కనిపిస్తుందండి? కనిపిస్తున్నారా? నాకు నేను ఒక్కనే కనిపిస్తున్నాను. బోర్ కొడుతుంది. నా మొహం నేను చూస్తూ బోర్ కొడుతుంది చాలాసేపటి నుంచి. రమాదేవి గారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అమ్మ రమాదేవి గారు పరిచయం చేసుకోండి. నమస్తే అండి. కొత్త లెవెల్ 1 నూతన శిక్షణా కేంద్రంకి స్వాగతం అందరికీ. నా పేరు రమాదేవి అండి. చాలా లోగా ఇప్పుడు వినపడుతుందండి? రమాదేవి గారు గట్టిగా మాట్లాడండి. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. రమాదేవి గారు గట్టిగా మాట్లాడండి. అందరూ మ్యూట్ లో ఉంటే వినిపిస్తుందండి. షూర్. నమస్తే అండి. నా పేరు రమాదేవి. ఇంకా వినిపించటం లేదా? వినిపిస్తుంది, చెప్పండి మ్యామ్. వినిపిస్తుంది, చెప్పండి. గట్టిగా చెప్పండి. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుంటే ఈజీ అవుతుంది. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. రావడం లేదండి మ్యామ్. పిక్ కనిపించట్లేదండి. సరే, వినిపిస్తుందండి? ఇప్పుడు వీడియో ఆఫ్ చేశాను. ఆడియోలోనే వినండి. నేను రేపటి నుంచి క్లాస్ తీసుకుంటాను. నేను సార్తో దాదాపు 4.5 సంవత్సరంలో నుంచి నేను సార్ దగ్గర సంస్కృతం నేర్చుకున్నానండి. స్లో లెర్నింగ్ ప్రాసెస్ లో మేము నేర్చుకుంటాం. ఇక్కడ ప్రతిరోజు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరినీ సమానంగా కలుపుకుంటూ వెళ్ళి నేర్చుకునే ప్రక్రియలో మాకు సార్తో పరిచయం అయ్యి సార్ ద్వారా మేము చాలా వరకు సంస్కృతం నేర్చుకున్నామండి. అదేవిధంగా సేవాభావంతో మేము కూడా సార్ చెప్పిన అడుగుజాడలో నడుస్తూ క్లాసెస్ తీసుకుంటున్నాము. ఇక్కడ రేపటి నుంచి అంటే నెక్స్ట్ వారం నుంచి నేను ఈ క్లాసెస్ తీసుకుంటానండి, బేసిక్ క్లాసెస్. అందరికీ మరొకసారి స్వాగతం, ధన్యవాదాలండి. ఇంతకంటే నా గురించి చెప్పడానికి ఏం లేదు. ధన్యవాదాలు రమాదేవి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ యశోద గారు, టీవీ మణి గారు ఒకసారి పరిచయం చేసుకుంటారా? ప్రణామः సార్. నా పేరు యశోద అండి. నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. అందరూ కూడా భయపడకుండా నెమ్మదిగా నేర్చుకోండి. ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని అడగండి. ఇంతమంది స్ట్రెంత్ ఇలా కంటిన్యూ అవ్వండి. మీరు అందరూ నేర్చుకోండి. చాలా బాగుంటుంది సంస్కృతం నేర్చుకుంటున్నాక. మనం చదివేవి మనకు అర్థమవుతున్నప్పుడు వచ్చే ఆనందం వేరేగా ఉంటుందండి. సో అందరూ కంటిన్యూ చేయండి. ఎవరు ఆపేయద్దు, భయపడద్దు. మీ అందరం గైడెన్స్ ఇస్తాం. సార్ తోడుంటారు. చక్కగా నేర్చుకోండి అందరూ. ధన్యవాదాలు అండి. మణి మేడం పరిచయం చేసుకున్నారా? మణి మేడం. నమస్తే గురువు గారు. ప్రణామః అంటే అందరికి సర్వేభ్యో ప్రణామః. అందరి దగ్గర మాకు సార్ చాలా బాగా చెప్పేవాళ్ళు. మాకు సార్ తోటి 6 సంవత్సరాల పరిచయం ఉంది. సార్ దగ్గర చాలా బాగా నేర్చుకున్నాము మేము. సార్ చెప్పినట్టుగానే మీకు అందరికీ మేము చెప్తాము. ఓపికగా చెప్తామండి. మీకు ఏదైనా అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా చెప్తామండి. చెప్పిందే మీకు ఎన్నిసార్లు అయినా చెప్పగలుగుతామండి. మీకు అర్థమయ్యే వరకు చెప్తాము. ధన్యవాదాలు.
కొత్తగా వచ్చే వాళ్ళందరికీ స్వాగతం. గౌరీ మేడం ఉన్నారు. థ్యాంక్స్ మేడం. గౌరీ మేడం ఉన్నారా? గౌరీ మేడం ఉన్నారా? ఆవిడ వెళ్ళిపోయారా? ఇవాళ ఏంటో నెట్ కనెక్షన్ బాగాలేదు చాలా మందికి, అందరికి ఏదో కరెంట్ కనెక్షన్ పోయిందని అంటున్నారు. సో గౌరీ మేడం ఉన్నారా? ఆవిడ వెళ్ళిపోయారా? ఓకే ఓకే, పర్లేదు, వండర్ఫుల్. మన టీచర్స్ అందరినీ మనము పరిచయం చేసుకుందామండి. మీకు చక్కగా ఇందాక మేడమ్స్ అందరూ చెప్పినట్టుగా, మేడమ్స్ సార్లు అందరూ చెప్పినట్టుగా, చాలా మీ శ్రద్ధనే మీకు లిమిట్. అంతే, మీరు శ్రద్ధ చూపించినంత కాలము మీరు చాలా సులభంగా నేర్చుకుంటారు. ఈ లెవెల్ 1 మాత్రం కాస్త 6 నుంచి 8 నెలలు నేర్చుకోండి, ఇక తర్వాత మీరు ఆపరు. అంతవరకు అయితే గ్యారంటీ చెప్పగలం. ఓకేనా? సో ఈ రోజు క్లుప్తంగా మనం ఏంటంటే, చాలా మంది జాయిన్ అయ్యారు. వచ్చే 2-3 వారాలు కూడా మనకు 200 ఆ పైన ఉంటే మనం దీన్ని ఇంకొక బ్యాచ్ ని విడదీయడానికి ట్రై చేస్తాము. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అయ్యారు, చాలా మంది లేట్ గా జాయిన్ అయ్యారు, అండ్ చాలా మందికి ఇబ్బందులు కూడా వచ్చాయి కనెక్షన్స్ వల్ల. అయితే క్లుప్తంగా 2-3 విషయాలే తెలుసుకుందాం. ఏంటంటే, మనకు సంస్కృతం లోపల ఫస్ట్ అన్నిటికంటే మనకు ముందు కావాల్సింది ఏంటి అసలు సంస్కృతంలో అంటే భగవంతుడిని ప్రార్థించడం. ఇందులోపల కూడా ఏంటి, మనం సంస్కృతం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాము? అంతరాయ తిమిరోపశాంతయే. గాయత్రి మంత్రం వచ్చిందిలో చాలా మందికి గాయత్రి మంత్రం ఉద్దేశం గాని, ఈ అంతరాయ తిమిరోపశాంతయే అనే దాంట్లో గాని, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గ, వీటన్నిటిలో మనకు తెలిసేది ఏంటంటే, మన అందరిలో తెలియని అజ్ఞానం, ఎన్నో రోజులుగా పట్టినటువంటి అజ్ఞానం అలా ఉండిపోయింది అన్నమాట. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసమని మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. అందులోపల మొదటి వెలుగు కిరణం ఏదైతే ఉందో అది సంస్కృతం అన్నమాట. సో ఇందులోపల మనము మొదటి లోపల తెలుసుకున్నాం ఏమని? అంతరాయ తిమిర ఉపశాంతయే. అంతరాయ అంటే అంతరాలు, అడ్డంకులు, మనకు వచ్చినటువంటి అడ్డంకులు. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహ. ఈ శ్లోకంని ముందుగా మనం ఇవాళ క్లుప్తంగా అర్థం చేసుకుందాం. ఎవరో మ్యూట్ లో లేరండి, మళ్ళీ ఎవరో అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఇక ఇలా అయితే ఇక అందరినీ మ్యూట్ లో పెట్టాల్సినటువంటి పరిస్థితికి వస్తుందండి. దయచేసి ఎవరో అన్మ్యూట్ చేసుకోకండి సడన్ గా. ఓకేనా? సో ఈ అంతరాయ అంటే మనకు అంతరాలు, అడ్డంకలు, అంతరాయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తిమిరము. తిమిరము అంటే అంధకారము, అజ్ఞానం అని కూడా అనొచ్చు అన్నమాట. ఉపశాంతయే, ఉపశాంతి కలగడం కోసము, శాంతింప చేయడం కోసము, తొలగింప చేయడం కోసము. అంతరాయ అంతరములు, అంధకారము తిమిరము అజ్ఞానము, ఉపశాంతయే శాంతి కలిగించడం కోసము ఏం చేస్తున్నాం మనము? శాంత పావనం అచింత్య వైభవం. శాంతమైనటువంటి, శాంత అంటే శాంతము, పావన అంటే పావన. చూసారా, తెలుగు భాష లాగానే అనిపించడం లేదా? శాంత పావన అచింత్య వైభవం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావన అచింత్య వైభవం. అచింత్య వైభవం, అచింత్య అంటే ఏంటి? మనము ఆలోచనలన్నీ కూడా అందనంత. అచింత్య, చింత అంటే ఆలోచించడం, అచింత్య అంటే చింతించడానికి కూడా లేనంత, అంటే ఆలోచించడానికి కూడా లేనంత వైభవం. వైభవం కలిగిన వాడు. ఎవరు వైభవం కలిగిన వాడు? తం, ఆయనను. తం అంటే ఆయనను. ఇదే మనము ఏకదంతం భక్తానాం అని చెప్పేసి మనం చదువుకుంటామా? ఏదైతే గణేష్ అదే తం ఇక్కడ కూడా వచ్చిందనమాట. తం, ఆయనని. ఎలా ఉన్నాడు ఆయన? నరం వపుషి. నరం అంటే నరుడు, వపుషి అంటే వపుస్సు అంటే మన ఈ శరీరం. కొన్ని పదాలు తప్ప మిగతావన్నీ కూడా మీకు ఈజీగా అనిపించడం లేదా? ఒకసారి ఆలోచించండి. అన్ని పదాలు తెలుగులో ఉన్నట్టే ఉన్నాయి, కాస్త తెలుగులో గ్రాంథికం ఉన్నట్టే ఉన్నాయి. చూడండి, ఇది చాలా పవిత్రమైనటువంటి శ్లోకము. ఏ పని చేసినా కూడా దీనితో ప్రారంభించుకున్నట్లయితే అందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని మనం ప్రతిసారి కూడా దీన్ని మొదలు పెట్టుకుంటాం. మన సంస్కృతం ఫస్ట్ క్లాస్ లో ఎప్పుడు కూడా ఇది తెలుసుకుంటాము. దీనితో పాటుగా అహం బ్రహ్మాస్మి అనే దాని అర్థం కూడా తెలుసుకుని ముగించుకుంటాం ఫస్ట్ డే నాడు. కుంజరం ముఖే. కుంజరము అంటే మనం ఇందులోపల చూస్తాం ఏది? మన అశ్వత్థామ హతః కుంజరహ అంటాడు. కుంజరము అంటే ఏనుగు. ఆ కుంజరమే ఇక్కడ ఈ కుంజరము. ముఖే అంటే ముఖం కలిగిన వాడు. అన్ని తెలుగు పదాలే, ఏం కొత్తగా ఏమున్నాయి? మన్మహే మనస్సులో ధ్యానిస్తున్నాను. కిమపి ఒక రకమైనటువంటి అద్వితీయమైనటువంటి, ఇది మీకు తెలియదు ప్రస్తుతానికి, అది వదిలేయండి. తుందిలము. తుందిలము అంటే పొట్ట. మహా మహా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అంటే అంతరాయాలు, అంధకారాలు వీటన్నింటినీ తొలగించేయడానికి మనం ఎవరిని పూజించాలి?
శాంత స్వరూపుడై, పవిత్ర స్వరూపుడై, ఆలోచనలకు కూడా అందనటువంటి అపార వైభవం, గొప్పదైనటువంటి వైభవం కలిగినటువంటి, చూడ్డానికి మనిషిలాగానే ఉన్నాడు కానీ ఏనుగు యొక్క శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఏనుగు శరీరం అంటే ఏంటి మీనింగు? చెవులు పెద్దగా ఉంటాయి అంటే చక్కగా అన్ని వినండి అని, నోరు చిన్నగా ఉంటుంది, తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. జ్ఞానము బాగా ఉంటుంది, తల పెద్దగా ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే జ్ఞానం ఎక్కువ సంపాదించుకోవాలి. వయస్సుతో సంబంధం లేదు. జ్ఞానం అనేటటువంటిది ఏ వయస్సులో అయినా సాధన ద్వారా వస్తుందని గుర్తుంచుకోండి. అటువంటి మహాత్ముడైనటువంటి వాడు పెద్ద పుట్టతోని మహా తేజస్సుతోని ఉన్నటువంటి ఆయనని నేను మన్మహే, ఆయనని నేను నా మనస్సు లోపల ధ్యానించి ఆరాధిస్తున్నాను. ఈ శ్లోకం మీకు ఇప్పుడు అర్థం కాదు, మీకు గ్రాడ్యువల్ గా అర్థమవుతుంది. కానీ నేను ఈ శ్లోకం చెప్పడానికి కారణం ఏంటంటే ముందుగా ఈ కార్యక్రమంలో మనకి ఎటువంటి అంతరాయాలు కలగకూడదు. మీ లోపల శ్రద్ధ అలాగే కొనసాగాలి. మీ లోపల ఉన్నటువంటి అజ్ఞానము, అంధకారం లాంటివన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని మనము పూజిస్తాం. ఎందుకంటే ఆయనను పూజించినప్పుడే మనం ఏమని అర్థం చేసుకుంటున్నాము? పెద్ద చెవులు పెట్టుకోవాలి, చిన్న సూక్ష్మ, ఆయన కన్నులు ఎలా ఉంటాయి తెలుసా? ఎక్కడ వస్తువుని కూడా చూడగలుగుతాయి. తొండ కదా, తొండతో ఒక సూర్యుని తీస్తాడు, ఓ పెద్ద చెరుకును కూడా చేయగలుగుతాడు భగవంతుడు. అంటే మీనింగ్ ఏంటంటే అంత షార్ప్ ఐస్ ఉండాలి, షార్ప్ బ్రెయిన్ ఉండాలి, నోరు తక్కువగా ఉండాలి, లేదా నోరు కప్పేసుకోవాలి. వీలైనంత వరకు అనవసరమైన మాట, నీ ఇంట్లో ఏమైంది, నా ఇంట్లో ఏమైంది, అని కొడుకు ఎవరితో నిలిపోయింది, ఈయన కూతురు ఎవరితో నిలిపోయింది, ఇలాంటి మాటలు ఉండకుండా, ఎవరిపైన నేరాలు, చెడు మాటలు మాట్లాడకుండా శాంతమైనటువంటి జీవితం గడుపుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ ఒక్క జ్ఞానమే మీకు తర్వాత వస్తుంది. అందులోపల మొదటి కాంతి కేంద్రం ఏదైతే ఉందో అది సంస్కృతము. పెద్ద పొట్ట అంటే అంత సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని అంత సంపాదించుకోవాలి. అటువంటి మహోన్నతమైనటువంటి శ్లోకాన్ని మనము ప్రారంభించుకున్నాము. కాబట్టి అందరికీ కూడా తప్పక భగవంతుడు సహాయం చేస్తాడు. సో ఈ శ్లోకము మనకు అందరూ కూడా ప్రతిరోజు ఏ పని చేసే ముందైనా చదువుకోండి. ఇది కేవలం సంస్కృత శ్లోకం అనే కాకుండా ఇది గాయత్రి మంత్రానికి సమానమైనటువంటి శ్లోకము. గాయత్రి మంత్రంలో కూడా ఏం చెప్తాం మనము? ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పరబ్రహ్మ, ఆ జ్ఞానము నాలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టాలి. ఇదే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతంగమయ అంటూ అందులో ఇదే మీనింగ్. నన్ను తమస్సులోంచి, అంధకారంలోంచి జ్యోతి వైపు నడిపించు, అసత్యంలోంచి సత్యం వైపు నడిపించు, ఆ మృత్యువుని అమృతమయ చెయ్యి. అంటే నాకు మృత్యువు లేనటువంటి ఆత్మస్వరూపమై కావాలి. నేను ఆత్మస్వరూపాన్ని కావాలి అంటే ఏం చెయ్యాలి? దీనికి మనం ఇవాళ 2 పదాలు తెలుసుకుని ఇవాళ ముగించుకుందాం. అహం, నేను. అహం శ్రీనివాసః. అహం నేను శ్రీనివాసః. వాళ్ళకి చుక్కలు పెట్టి శ్రీనివాసః, ఆడవాళ్ళకి దీర్ఘం ఇవ్వండి. అహం సీతా, అహం రమా, అహం మణి, అహం రజనీ, అహం ప్రియా. మగవాళ్ళకైతే అహం, అహం శర్మ, అహం బ్రహ్మ, అహం శివ, అహం రవి, అహం శ్రీనివాస, అహం గోవింద. ఎవరైనా వాళ్ళ పేరు చెప్పండి. ఇంతే, నేను చెప్పిన 2 మాటలు చెప్పండి. ఎవరైనా ఒక 3-4 చెప్పండి. అహం అని చెప్పి మీ పేరు చెప్పండి. అహం సరస్వతి, సరస్వతి. శ్రీదేవి. అహం శ్రీదేవి. అహం మేఘా. అహం రజనీ. అహం పుష్ప. అహం శ్రీవాణి. వెరీ గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు దీన్ని మనం ఏం తెలుసుకుందాము? అహం, అహం శ్రీనివాసః అస్మి. అహం శ్రీనివాసః అస్మి, నేను శ్రీనివాసునై ఉన్నాను. అస్మి అంటే ఉన్నాను. అస్మి అని ఎవరైనా చెప్పచ్చు. అస్మి. అహం సీతా అస్మి, అహం సీతా అస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం శ్రీనివాసః సరిపోతుంది. అహం శ్రీనివాస్ అస్మి,
అహం సీత అస్మి, అహం వాణి అస్మి. ఇలాగా మనం ఏంటంటే మనము అస్మి అనేటటువంటి దాన్ని కూడా కలుపుకోవచ్చు. అది మీరు వచ్చే వారం ఇంకా విపులంగా తెలుసుకుంటారు. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటంటే హిందూ ధర్మం లోపల మనము భగవంతుడి యొక్క అంశలము అందరము. కాబట్టి ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాల బ్రహ్మదేవుడు కాదు, ఆ పరబ్రహ్మనై ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి, ఆ బ్రహ్మదేవుడినై ఉన్నాను. అస్మి, అహం అస్మి, అహం అస్మి నేనున్నాను. అహం అస్మి, అహం నేను, అస్మి ఉన్నాను. అహం అస్మి, అహం నేను, అస్మి ఉన్నాను. ఎవరినై ఉన్నాను? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను. సో ఇది హిందూ మతం యొక్క మొత్తం సారం, మన వేదాల సారం. వేదాలలో మహావాక్యాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క మహావాక్యం ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వీటిని మహావాక్యాలు అంటారు. మన హిందూ ధర్మం అంతా చెప్పేది ఏంటంటే ఇది నేనై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి, నేనా బ్రహ్మనై ఉన్నాను అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఇప్పుడు అహం శ్రీనివాస అన్నాను కదా, దీన్ని కొద్దిగా మార్చి చెప్తాను. దీంతో మనం ఈ రోజు ముగించుకుందాం క్లాసు. అహం శ్రీనివాస అస్మి అనే బదులుగా మీరు ఇంకో రకంగా చెప్పొచ్చు. మమ నా యొక్క, రాసుకునే వాళ్ళు రాసుకోండి. రాసుకునే వాళ్ళు కదా, అందరూ రాసుకోండి. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. మమ నామ తర్వాత చుక్కలు ఉండవు. మమ నామ, చుక్కలు లేవు, విసర్గలు లేవు ఎక్కడ కూడా. మమ నామ శ్రీనివాస, మమ నామ శ్రీవాణి, మమ నామ లక్ష్మీ, మమ నామ సాయి, మమ నామ శ్రీలక్ష్మి, మమ నామ గాయత్రీ, మమ నామ శర్మ, మమ నామ బ్రహ్మ, మమ నామ శివ, మమ నామ రామ. ఓకే, ఇప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? సరే. అహం అంటే నేను, అవునా? అహం శ్రీనివాస అంటే నేను శ్రీనివాసుని. ఓకే, అంతవరకు అర్థమైంది కదా. అహం శ్రీనివాస అని మగవాళ్ళు అంటారు. అహం సుజాత, అహం సీత, అహం రాణి, అహం లక్ష్మి, ఇలా దీర్ఘాలు ఇస్తారు. ఎందుకు దీర్ఘాలు ఇస్తారు? ఆడవాళ్ళు జనరల్లీ దీర్ఘాలు బాగా తీస్తారు. ఓకే, మా వైఫ్ లేదు ఇంట్లో, సో ఇప్పుడు బయటకు వెళ్ళింది. సో అహం లక్ష్మి దీర్ఘాలు తీస్తారు. ఆడవాళ్ళకి అందరికీ దీర్ఘాలు పెట్టండి, మగవాళ్ళకు కట్. పెళ్ళైన తర్వాత మాటలు కట్. అహం శ్రీనివాస. ఏమయ్యా అంత బాధపడతావు? పెళ్ళైందయ్యా, బాధపడకేం. అహం శ్రీనివాస, అహం గోవింద, అహం హరి. ఆడవాళ్ళైతే అహం శ్రీదేవి, అహం సీత, అహం రమా, అహం రజనీ, అహం వేదా, అహం, ఇంకా మీ పేర్లు కనిపించినట్టుగా చదువుతున్నాను నేను. అలాగా దాన్ని ఇంకో రకంగా ఎలా చెప్పాలి? నేను శ్రీనివాసుని అని చెప్పడం మొదటి పద్ధతి. రెండోది నా యొక్క పేరు శ్రీనివాసు, నా యొక్క పేరు శ్రీనివాసు. దీనికి ఎలా చెప్తాము? నా యొక్క అనేదాన్ని మమ అంటారు. మమ రాసుకోండి అందరూ. నా యొక్క అనగా మమ, నా యొక్క అనగా మమ. నామ అనగా నామము అనగా పేరు. నా యొక్క మమ నామ శ్రీనివాస, మమ నామ తర్వాత చుక్కలు లేవు, విసర్గ లేదు. మమ నామ శ్రీనివాస, మమ నామ శ్రీనివాస, మమ నామ సుజాత, మమ నామ సీతా, మమ నామ లక్ష్మీ, మమ నామ దాక్షాయణి, మమ నామ బిందు, మమ నామ రుక్మిణి, మమ నామ కమలా. మీకు పేర్లు కనిపించినట్టుగా చదువుతున్నాను. ఎవరైనా ఇప్పుడు కొత్త పద్ధతిలో చెప్పండి. 2 పద్ధతుల్లో చెప్పినా సరే, 2 పద్ధతుల్లో ఎలా చెప్తారో చెప్తా చూడండి. అహం శ్రీనివాస ఒక పద్ధతి అయిపోయింది. రెండవ పద్ధతిలో మమ నామ శ్రీనివాస. రాసుకున్న వాళ్ళు చూసి చదవండి, ఏమీ కంగారు లేదు. అహం శ్రీనివాస, నేను శ్రీనివాసుని.
మమ నామ శ్రీనివాస. అహం రవి మమ విజయలక్ష్మి మమ నామ కృష్ణవేణి ఒక్కొక్కళ్ళని మమ నామ సరస్వతి నామ ఉమా అహం నామ సరస్వతి నామ జయలక్ష్మి ప్రతిమ భాగ్యలక్ష్మి మమ నామ భాగ్యలక్ష్మి మమ నామ రాంబాబు మమ నామ జయశ్రీ మమ నామ సుబ్రహ్మణ్యం మమ నామ లక్ష్మీ సుజాత సార్ రామలింగేశ్వరరావు అనే పేరుకి ఎలా పెట్టుకోవాలి విసర్గ? రావు రావ శ్రీనివాస రావ శ్రీనివాస శ్రీనివాస రావ. నియరెస్ట్ చుక్కని పెట్టుకోండి. నియరెస్ట్ కొమ్ము పెట్టి నియరెస్ట్ దీర్ఘం పెట్టి చుక్క పెట్టుకోండి అంతే. నియరెస్ట్ ఇది పెట్టి చుక్క పెట్టుకోండి అంతే. రామలింగేశ్వరరావు అనే పేరుకి ఎలా పెట్టుకోవాలి సార్? రామలింగేశ్వర రావ రామలింగేశ్వర రావ. ఓకే. ఎలా పెట్టుకోవాలి? దీర్ఘం ఎలా పెట్టాలండి? నాగరత్నం రఘుకండి రఘు ప్రసాద్ మమ నామ మమ నామ ప్రసాద అనాలండి. ప్రసాద మగవాళ్ళైతే ఎలా పలకాలండి? అహంతో కూడా చెప్పచ్చేమో కదా. అహం రాజేశ్వరి అస్మి అవి చెప్పచ్చా సార్? చెప్పచ్చు. థ్యాంక్ యూ గురుగారు. రెండు పద్ధతులలో చెప్పవచ్చు. మమ నామ శ్రీనివాసరావ. థ్యాంక్ యూ. నామ అనొచ్చా అండి? అనకూడదు. అహం నామ అంటే నేను పేరు అవుతుంది. నేను పేరు. మమ నామ అనాలి. అహం బదులుగా మమ పెట్టాలి. మమ అంటే నా యొక్క. రాసుకోండి, అందరూ నోట్స్ రాసుకోండి. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. ఏంటమ్మా? అహం నాగరత్నం అనాలా? అహం నాగరత్నం. ఓకే, నాగరత్న నాగరత్న అనండి. అహం నాగరత్న. సార్ అప్పుడు అస్మి చెప్పక్కర్లేదా? అహం తర్వాత మరి చెప్పచ్చు. చెప్పకపోయినా పర్వాలేదండి. నేను చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే తెలుగులో చూసుకుందాం. ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టుకోండి. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి. నేను శ్రీనివాసుని, నేను శ్రీనివాసునై ఉన్నాను. రెండు ఒకటే. నేను శ్రీనివాసుని, నేను శ్రీనివాసునై ఉన్నాను. నా యొక్క పేరు శ్రీనివాసు. ఈ మూడు పద్ధతులు అన్నమాట. అహం శ్రీనివాస, అహం నా పేరు బ్రహ్మ అనుకోండి. అహం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, మమ నామ బ్రహ్మ, అలా అన్నమాట. సో అలా మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. నేను శ్రీనివాసుని, నేను శ్రీనివాసునై ఉన్నాను, నా యొక్క పేరు శ్రీనివాసుడు. గురుజీ వంశీ అన్న పేరుకి ఎలా రాస్తారు? వంశీహి అంటారండి. అవునండి, వంశీహి అని అంటారండి. మేడం జయంతికి ఎలాగ పలుకుతారండి? రాసుకోమన్నారు. అహం అంటే నేను. జై శ్రీకృష్ణ. ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు ఆగిపోతే అందరికి వినిపిస్తుంది, అర్థమవుతుంది. దీర్ఘం చేయాలి. ఇప్పుడు కృష్ణకి కృష్ణ మ్యూట్ లోకి వెళ్ళిపోండి.
మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. దయచేసి మీరు అడిగిన వెంటనే మ్యూట్ లో పెట్టేసుకుంటే అందరికి క్లియర్ గా అర్థమవుతుందండి, లేకపోతే డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా. ఓకేనా? అందరూ మ్యూట్ లో ఉన్నారా? వండర్ఫుల్. సో ఈ రోజుకు మనం నేర్చుకున్నది ఏంటి? అహం అంటే రాసుకోండి. ఈ రోజు నేర్చుకున్నది ఏంటి? అహం అంటే నేను. రాసుకోండి. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. ఇంకెవ్వరు మాట్లాడకండి వాళ్ళ. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. అహం అంటే నేను, మమ అంటే నా యొక్క. రెండోది ఏంటి? నామ అన్నాము. నామ అంటే పేరు. రాసుకోండి. నామ అనగా పేరు. నామ అనగా పేరు. నామ అనగా పేరు. మమ నామ అనగా నా యొక్క పేరు. మమ నామ 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 నా యొక్క పేరు. అహం నేను. అహం నేను. నేనెవరిని? అహం బ్రహ్మాస్మి. శివోహం. శివ అహం. శివ అహం. శివ అహం. అహం శివ. నేను శివుడునై ఉన్నాను. శివోహం. అహం శివ. సంస్కృతంలో బ్యూటీ ఏంటంటే ఇక్కడిదిక్కడ మార్చినా పెద్ద కష్టం ఉండదు అన్నమాట. అహం శివ. శివ అహం. అహం శివ. శివ అహం. శ్రీనివాస అహం. అహం శ్రీనివాస. అహం సీత. సీత అహం. సో అలా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది చాలా సులభమైనటువంటి వాడుక కూడా ఉంటుంది మనకు సంస్కృతంలో. ఆ విషయాన్ని అందరూ గుర్తించండి. ఇవాళ మనం కొత్తగా ఏమీ నేర్చుకోలేము. 3 పదాలు నేర్చుకున్నాం. ఒకటి అహం అంటే ఏంటో నేర్చుకున్నాం. అహం అనగా నేను. అస్మి అంటే అయి ఉన్నాను. రాసుకోండి. అహం అంటే నేను. అందరూ రాసుకోండి, నోట్స్ రాసుకోండి. అహం అనగా నేను. అస్మి అనగా అయి ఉన్నాను. అయి ఉన్నాను. అహం అనగా నేను. అస్మి అనగా అయి ఉన్నాను. అహం అనగా నేను. అస్మి అనగా అయి ఉన్నాను. మమ అనగా నా యొక్క. మమ అనగా నా యొక్క. రాసుకోండి అందరూ. మమ అనగా నా యొక్క. నామ అనగా పేరు. నామ అనగా పేరు. ఇవి మనం కొత్తగా 4 పదాలు తెలుసుకున్నాం అంతే ఇవాళ. అవునా? చక్కగా ఈ 4 పదాలు వారం రోజులు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. వచ్చే వారం నుంచి మీకు టీచర్స్ మంచిగా చెప్తారు. మనకు వచ్చే వారం వచ్చే స్ట్రెంత్ ని బట్టి వీలైతే 2 భాగాలుగా చేయడమో ఏదో చేస్తామో ఒక 4-5 వారాల తర్వాత. అంతవరకు కూడా రెగ్యులర్ గా ఉండండి. ఒక వారం నేర్చుకున్నది అన్ని వారాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు చూస్తే మీకు ఒక 2-3 నెలలు అయ్యేసరికి మీకు ఎంతో కొంత తెలిసినట్టు అవుతుంది. 100% తెలుసుకొని కావ్యాలు రాసే స్టేజ్కి ఎప్పుడు వెళ్ళము. కానీ ఉన్నంత లోపల మాత్రం చక్కటి స్థానానికి మనము చేరుకోగలుగుతాము. అంతవరకు ఒక్కసారి చెప్పరా? ఏంటమ్మా 4వ పదం ఒక్కసారి చెప్పరా? ఏం చెప్పాను? నామ. నామ అంటే పేరు. నామ అంటే పేరు. నామ అంటే పేరు. అహం అస్మి మమ నామ. అహం అస్మి మమ నామ. శ్లోకం ఒకసారి పెట్టారా? రాంబాబుకి ఎలా పలుకుతారండి? రాంబాబు ఒకసారి మీనింగ్ చెప్పరండి గురుగారు? అస్మి అయి ఉన్నాను. అస్మి అయి ఉన్నాను. అస్మి రాంబాబుకి ఎలా పలుకుతారండి? రాంబాబు. అహం రాంబాబు. గురువు గారు రమేష్ రెడ్డి అంటే ఎలా పలుకుతారండి? ఏంటండి? రమేష్ రెడ్డి అంటే ఎలా పలకాలండి? రమేష్ రెడ్డి. చివరన ఆల్రెడీ అంటే ఎలా పలకాలి? మగవారికి పలకాలి, ఆడవారికి దీర్ఘం పలకాలి. ఆడవాళ్ళకి ఏదున్నా దీర్ఘమే. ఏదున్నా దీర్ఘమే.
ఆడవాళ్ళకి జస్ట్ సీత లక్ష్మి ఏంటమ్మా లాస్ట్ చివర్లో సార్ రావు అని ఉన్నప్పుడు చెప్పిన సారి మళ్ళా అది సార్ రావు అని ఉన్నప్పుడు రావుహు అనొచ్చా అండి? రావుహు అనొచ్చా కానీ జనరల్ గా అది రావు అనేటటువంటిది కాదు, రావహ అనొచ్చు. రావహ, శ్రీనివాస రావహ, శ్రీనివాస రావహ. షాకి పొల్లక్షరం వస్తే ఎట్లా చెప్తారు సార్ అది? షాకి చివర్లో షాకి పొల్లొచ్చింది అనుకోండి, రమేశ రమేశ కామేశ రమేశ కామేశ గిరీశ వెంకటేశ. మగవాళ్ళకి ఆల్రెడీ పేరులో దీర్ఘం వస్తే ఎలాగా సార్ ఎండింగ్? మగవాళ్ళ పేరులో దీర్ఘం ఉంటే ఆల్రెడీ ఎండింగ్ ఎలా చెప్తారు సార్? ఏముంది, 2 చుక్కలు పెట్టండి, ఇక దీర్ఘం అయ్యాక చుక్కలు పెట్టండి. అంత పర్టికులర్ రామ అని ఉండదు కదా ఎవరికి, రామ అని ఉండదు. రామ రామ ఎగ్జాంపుల్ సార్ సీతారామయ్య నారాయణ మూర్తి నారాయణ మూర్తి దినేష్ రెడ్డి రెడ్డి దినేశ రెడ్డి. బంటి అని ఉంటే బంటీహి అనొచ్చండి. బంటీహి. గురుగారు మమ రాంబాబు అంటారా? లేడీస్ అడుగుతున్నారు సార్. మరి అహంతో వచ్చినప్పుడు ఎలా చెప్తారండి? ఇక్కడ లేడీస్ ఎక్కువ జెంట్స్ పేర్లు అడుగుతున్నారు. అదే కదా, మనకి బంటి చంటీలు మన పేర్లు కాదండి. అసలు అలాంటి పేర్లు ఉండవు. బంటలు చంట్లు ఇవి మన పేర్లు కాదు. గురుగారు అహంతో వచ్చినప్పుడు అహం రాంబాబు అస్మి అంటారా? అవును. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు దర్భ. నా పేరు శ్రీనివాసరావు దర్భ. నేనేమని చెప్తాను? దర్భ శ్రీనివాసరావహ అంటాను. దర్భ శ్రీనివాసరావహ అని చెప్పేసి చెప్తాను. రావు ఇప్పుడు తప్పేమి లేదు, ఎందుకంటే ఆ పదం సంస్కృతంలో లేనప్పుడు ఏం చేస్తాం మనము? దగ్గరికి ఎంత దగ్గర మీనింగ్ ఉంటే అంత దగ్గరికి తీసుకొస్తాం అంతే, వీలైనంత దగ్గరగా తీసుకొస్తాం అంతే. ఎందుకంటే రావు అనేటటువంటి పదం సంస్కృతంలో లేదు కదా, కాబట్టి అలా దగ్గర మనకు సంస్కృతంలో ఉన్నట్టుగా పలుకుతాం అంతే. నితిన్హి అనాలండి. నితినహ హరియానహ నితినహ అలా. ఓకే. నితినహ రాజః కృష్ణః హరిహి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు ఇంకా టీచర్స్ చెప్తారు మీకు. ఫస్ట్ మీకు ఇవాళ అర్థం అవ్వాల్సింది పేర్లు ఎలా పలకాలనేది కాదు, మమ నామ అహం అస్మి ముందు తెలిసాయా లేదా చెప్పండి, అది ముందు. అహం శ్రీనివాస, అహం శ్రీనివాస. సో ఇంకోటి గుర్తుంచుకోండి, మీరు ఇలాగే అడగండి మీ క్లాస్ లో టీచర్స్ కూడా. ఒక్కటే నేను అనేది ఏంటంటే, మీరు 100 సార్లు అడిగితే 100 సార్లు చెప్తారు. మీ నుంచి ఆశించేది ఏంటి అంటే శ్రద్ధాసక్తులు కంటిన్యూ అయ్యి మీరు నేర్చుకుని ఇంకో 10 మందికి నేర్పించండి. ఏ టీచరు కూడా మిమ్మల్ని విసుకోరు. ఓకేనా? ఇందులో ఎక్కువ మంది పెళ్ళైన వాళ్ళే ఉన్నారు, సో ఓపిక్ గా ఉంటారు చాలా మంది. సో కాబట్టి ఏం లేదు, నేను పెళ్లికి ముందు చాలా అగ్రెసివ్ గా కోపంగా ఉండేవాడిట. సో పెళ్ళైన తర్వాత కామ్ గా అయిపోయా. ఇప్పుడు నా నీడ చూసుకొని కూడా నేను భయపడతా తెలుసా. సో చాలా కామ్ గా అయిపోయా నేను. సో కాబట్టి మీరు ఏం పర్వాలేదు, ఇదే శ్రద్ధ ఇదే ఆసక్తి కంటిన్యూ చేయండి. గురువు గారు చెప్పండి. శ్రీనివాస శాంత స్వభావ. ఎందుకు ఆడవాళ్ళకి దీర్ఘం పెట్టడం, మగవాళ్ళకి సంస్కృత నియమం? అది సంస్కృత నియమం, అది సంస్కృత నియమం, తప్పదు. ఓకే గురువు గారు. ఓకే గురువు, థ్యాంక్ యూ. గురువు గారు, మీరు మొదట్లోని మనకి ఈ వినాయకుల వారి తాలూకా స్తోత్రాన్ని చెప్పారు కదా అండి, అది నేను రోజు చదువుతూ ఉంటాను. ఒకసారి చదువుతాను, దానిలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో ఒకసారి చెప్పండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపవనమచింత్య వైభవం తం నరం వపుష్కుంజరం ముఖే మన్మహే కిమపి తుదిలం మహా అని చదివేస్తాను. తుందిలం బదులు తుదిలం మహా అని చదువుతున్నాను. తుందిలము అంటే ఈ పొట్ట భాగం తుందిలం మహా అంటే మహత్తు కలిగినటువంటి. కిమపి అంటే చెప్పారు, అది నేను మిస్ అయ్యానండి. చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా క్లాస్ లో. కిమపి అంటే ఏంటి? అద్వితీయం. అద్వితీయం. ఏదో ఒక అంటే ఏంటి? ఈ కిమ్ అపి ఏదో ఒకటి. కానీ ఏదో ఒకటి అంటే ఏంటి? అంటే ఏదో ఒకటే ఉంది, అది అలాంటిది ఇంకోటి లేదు, అంటే రెండవది లేదు. ఒకసారి ఆ శ్లోకాన్ని వివరించి చెప్పండి మళ్ళొకసారి.
ఆ శ్లోకము మీకు రమాదేవి మేడం గ్రూప్ లో పెడతారు. అందరూ ప్రతిరోజు చదువుకోండి, ఎక్కడికి వెళ్ళినా చదువుకోండి. గాయత్రి మంత్రం చేసిన దాంతో సమానం అది. అందరూ తప్పకుండా చదువుకోండి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ముందు కిమపి అయిపోయినాయండి. కిమపి అంటే ఏంటి? ఏదో ఒక. ఏదో ఒక అంటే ఏంటి? రెండవది లేనటువంటిది. అంటే అది ఒక్కటే, అలాంటిది ఒకటే పీస్, సింగిల్ పీస్, హైబ్రిడ్ పీస్, అదొక్కటే సింగిల్ పీస్ అన్నమాట. రెండో పీస్ లేదు అలాంటిది. అంటే అద్వితీయము. ద్వితీయము అంటే రెండవది ఉంటుంది, అద్వితీయము అంటే రెండవది లేదు. కాబట్టి కిమపి అంటే ఇక్కడ ఏంటంటే అద్వితీయమైనటువంటి ఇది. గణేష్ పేరు మీద ఒక మతమే ఉంది, గాణాపత్యం అని. కాబట్టి అది మహోన్నతంగా తెలుసుకోండి. ఇది ఇంకోటి గుర్తుంచుకోండి, గణపతి గాని, సూర్యుడు గాని, ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు. ఏనుగు ముఖం లోపల కనిపిస్తున్న దేవుడు, అవునా, సూర్యుడు రూపంలో కనిపిస్తున్నటువంటి దేవుడు, వీరందరూ కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి దేవుళ్ళు. కాబట్టి వీరిని మనము పూజించడం ద్వారా అత్యధిక ఫలితాన్ని మనం అందుకుంటాము. మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టమని అడుగుతున్నాం. మనం ఏమడుగుతున్నాం? అల్టిమేట్లీ నాకు కొడుకుకు పెళ్లి చెయ్యి, కూతురుకు పెళ్లి చెయ్యి, కొడుకు ఉద్యోగం కావాలి, కూతురుకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, మా వారికి ఇంకో పెళ్లి కావాలి, ఇలా అనుకోవడం లేదు కదా. మనం ఏమడుగుతున్నాము? దేవుడా, నాలోన అజ్ఞానాన్ని పోగొట్టు, నా లోపల మూర్ఖత్వాన్ని పోగొట్టు, నా లోపల కొన్ని జన్మలుగా ఏర్పడినటువంటి ఆ జిడ్డుని పోగొట్టు భగవంతుడా, నా లోపల చెడ్డతనాన్ని పోగొట్టు, నా లోపల తెలియనటువంటి బద్ధకం ఉంది, నా లోపల తెలియనటువంటి అలసత్వం ఉంది, దీన్నంతా కూడా పోగొట్టు భగవంతుడా అని భగవంతుడిని ప్రార్థించడం. సో మహోన్నతమైనటువంటి శ్లోకము ఇది. మీకు మేడము వచ్చే వారం కూడా నేర్పిస్తారు, రమాదేవి మేడము. ఆవిడని అడిగి తెలుసుకోండి. ఏది ఉన్నా కూడా మీకు శర్మ గారు ఉన్నారు, రమాదేవి గారు ఉన్నారు, రజని మేడం ఉన్నారు, యశోద మేడం ఉన్నారు, మణి మేడం ఉన్నారు, గౌరీ మేడం ఉన్నారు. మనకు చాలా మంది టీచర్స్ ఉన్నారు, సౌజన్య మేడం కూడా వస్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు మనకు. సో మన టీచర్స్ అంతా బోల్డ్ అంత మంది ఉన్నారు. చూసుకోండి. నాకు సమయం ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా కలుస్తూ ఉంటాను. సో అది కాక ప్రతిరోజు మనకు రాత్రి 9 గంటలకు ప్రవచనాలు ఉంటాయి. సో అవి కూడా వీలైన వాళ్ళు జాయిన్ అవ్వండి. అంత కంపల్సరీ ఏం లేదు. ముందు సంస్కృతాన్ని బాగా నేర్చుకోండి ఫస్ట్, అది సంగతి. సో సంస్కృతం చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. ఎవరికైనా వదామి సంస్కృతం అది ఎవరికైనా వస్తే చదువుతారా ఒకసారి, టీచర్స్ లో కానీ ఎవరైనా? గురువు గారు, 9 గంటల క్లాస్ ఇదే సంస్కృత శిక్షణ అదే లింక్ లోనే వస్తుందా గురువు గారు? ఏంటమ్మా? అది లేదమ్మా, అది వేరే మీకు లింక్ వస్తుంది, వేరే గ్రూప్లలో ఉంటాయి. అవి వేరే గ్రూప్లలో ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, అది కంపల్సరీ ఏం లేదు. వేరే లింక్ వస్తుందా గురువు గారు? ఓకే, వేరే లింక్ ఉంటుంది. అది ఈ గ్రూప్లలో పెడతా. మనకు మొత్తం 25 గ్రూప్స్ ఉన్నాయి. మనకు సండే నాడు కుమార సంభవం ఉంటుంది, సోమవారం నాడు ఆత్మబోధం ఉంటుంది, మంగళవారం నాడు ఆదిత్య హృదయం ఉంటుంది, బుధవారం నాడు ఋగ్వేదం ఉంటుంది, గురువారం నాడు మనకు ఇవాళ భగవద్గీత, శుక్రవారం నాడు విష్ణు సహస్రనామము, శనివారం నాడు 2 ప్రవచనాలు ఉంటాయి. శనివారం నాడు శ్రీమన్నారాయణ ఏముంటుంది ప్రవచనం, రాత్రేమో సంపూర్ణ మహాభారతంలో యక్ష ప్రశ్నలు నడుస్తుంది. ఇప్పుడు మనకు వారానికి 7 ప్రవచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాత్రి లైవ్ నేనే చెప్తూ ఉంటాను. ప్రతిరోజు అన్ని 9ంటికే. సో అది కాక ఒక్క శనివారం మాత్రం మనకు 2 ఉంటాయి. ముందు ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోండి. మీకు టైం ఉన్నప్పుడే అవి జాయిన్ అవ్వండి, ఏమి కంపల్సరీ ఏం లేదు. టైం ఉన్నప్పుడు అవి జాయిన్ అవ్వచ్చు 9ంటికి. బట్ మీకు మీ క్లాస్ ఒకటి ముందు టైమింగ్స్ బాగా గుర్తుంచుకోండి. మిగతావి మీకు గ్రూప్ లో లింక్ వస్తుంది, ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, తప్పేమీ లేదు. అన్ని క్లాసులు ఫ్రీ మనకు, అన్ని కూడా. ఏ దాంట్లో కూడా ఇప్పుడు మనకు 6 ఏళ్లుగా ఈ గ్రూప్స్ అన్ని నడుస్తున్నాయి, ఈ 25 గ్రూప్స్. ఇందులో ఉన్న అందరూ కూడా టీచర్స్ వాళ్ళు కూడా అందరూ హైలీ ఒబీడియంట్ అండ్ హైలీ డిసిప్లిన్డ్ పీపుల్, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చక్కగా వీలైనంత ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళండి. బద్ధకం పక్కకు పెడితే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకేనా? ఇంక ఈ రోజు ముగించుకుందాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లింక్ పెట్టండి గురువు గారు, పెడితే కదా వింటాం. చివరిగా ఒక లింక్ పెడితే లింక్ వస్తాయండి, అన్నిటివి లింకులు వస్తాయి మీకు. డోంట్ వరీ. గురువు గారు చివరిగా అడగమ్మా. చివరగా ఇన్ని సందేహాలు అడుగుతున్నానని మాత్రం నన్ను ఏం అనకండి, క్షమించండి. ఇది చెప్పిన గణేశ స్తోత్రం అర్థాన్ని ఆటంకాలనే చీకట్లను పోగొడుతూ శాంతమైన పావనమైన ఊహాతీతమైన వైభవంతో శరీరమును నరరూపంను ముఖంను గజరూపం కలిగిన దివ్య తేజాన్ని గణపతిని ఉపాసిస్తున్నాను. అది కరెక్టేనా అండి? నరరూపంలోని శరీరము, మీరు శరీర రూపంలోని నరుడు అన్నారు కదా. నరుడి శరీరం నరరూపంలో ఉన్నటువంటి శరీరం. మీరు శరీర రూపంలో ఉన్న నరుడు అన్నారు. దట్ ఈస్ ద ఓన్లీ కరెక్షన్.
ఓకేనా? ధన్యవాదాలు గురువు గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది మీ తాలూకా ఈ క్లాస్ అటెండ్ అవటం. నా తాలూకా పూర్వ జన్మ సుకృతం అండి. చాలా చాలా ధన్యవాదాలు, కోటి ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరూ కూడా గుర్తుంచుకోండి ఏంటంటే మీ శ్రద్ధాసక్తులతోనే ముందుకెళ్ళండి ఫస్ట్, తర్వాత మనకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. గురువు గారు ఇది వీడియో పెడతారండి? ఆ వీడియో పెడతామండి. సరిగ్గా మీకు ఒక పావు గంటలో, ఈ క్లాస్ అయిపోయిన పావు గంటలో మీకు యూట్యూబ్ వీడియో వస్తుంది. మీరు మరొకసారి చూసుకుని రాసుకోండి. ఒకటే చెప్తున్నా, ఇవాళ ఇంకో ఎవరైనా క్లాస్ కి పెన్ పేపర్ తెచ్చుకోకుండా వచ్చినా, ఎవరైనా కూడా 3 క్లాసులు అటెండ్ అవ్వకపోయినా వాళ్ళు గ్రూప్ లో ఉండక్కర్లేదు. ఈ మాట ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మీరు మీ టైం వేస్ట్ చేసుకుని అందరి టైం వేస్ట్ చేస్తారు. కాబట్టి అందరూ పెన్ను పేపర్ కంపల్సరీ 3 రోజులు 3 క్లాసులు మిస్ అయితే మీకు అర్థం కాదని లెక్కేసుకోండి. అంతవరకు. జై శ్రీకృష్ణ. నమస్తే గురువు గారు. నమస్తే మేడం, చెప్పండి. వాళ్ళని ఏమని పిలవాలండి? ఎవరిని? ఇప్పుడు రామిరెడ్డి అని ఉందనుకోండి. ఇప్పుడు రామిరెడ్డి రామహ అని పిలవండి. రామహ అని పిలవండి. ప్రస్తుతానికి రామహ అని పిలవండి. ఇవన్నీ మనము వచ్చే వారం కూడా తెలుసుకుంటాం. మనం ఒక్క రోజులో అయిపోవు. సో మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఎవరిని మామూలుగా ఎలా పిలుస్తున్నారో అలాగే పిలవండి. ఎలాగా అలాగే పిలుస్తూ ఉండండి. కొన్నాళ్ళకి మీకు ఇంకా బాగా క్లియర్ గా అర్థమవుతాయి. అప్పుడు చూసుకోవచ్చు. పటామి సంస్కృతం నిత్యం వస్తే చదవండి. పఠాని సంస్కృతం వదత సంస్కృతం చదవండి. పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి జ్ఞానవైభవం వేదవాङ्मयं లసతి యత్ర భవభయాపహారి మునిభిరార్జితం కీర్తిరార్జిత యస్య ప్రణయనాత్ వ్యాసభాసకాళిదాసబాణముఖ్య కవిభిః స్థానమూర్జితం యస్య మన్వతే వాగ్విచింతకా హి వాక్షు యస్య వీక్ష్య మధురతాం యద్వినా జనా నైవ జానతే భారతీయ సంస్కృతిం సనాతనాభిధాం వరాం జయతు సంస్కృతం సంస్కృతిస్తథా సంస్కృతస్య సంస్కృతేస్య ప్రణయనాశ్చమనుకులం జయతు సంస్కృతం జయతు మనుకులం జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి. ధన్యవాదాలు. ఉత్తమం, సమీచీనం, ఉత్తమం, బహుత్తమం. ఎవరికైనా మనసా సతతం వస్తే కూడా ఎవరైనా చదవండి. లేదా పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. లేకపోతే మీకు టీచర్ నేర్పిస్తారన్ని. ఓకేనా? ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. అందరికీ కూడా మరోసారి శ్రద్ధగా వినేందుకు ధన్యవాదాలు. ఇదే శ్రద్ధని ఇంకా కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ రోజు తరగతి మనము ముగిస్తున్నాము. పునర్మిలామః. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు మేడం పాడిన పాట నేర్పిస్తారా సార్? ఉంటాయి మీకు అన్ని ఉంటాయి. అన్ని పాటలు, ఒక 5 పాటలు ఉంటాయి సంస్కృతంవి. అవి తప్పకుండా అందరికి గ్రాడ్యువల్ గా నేర్పిస్తారు. ముందు ఫస్ట్ ఆ అంతరాయ తిమిరోపశాంతయ్య నేర్చుకోండి అందరూ. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పదం నేర్చుకోండి. తర్వాత శివోహము, అహం శివ అని చెప్పి చెప్పుకున్నాము, అదొకటి నేర్చుకోండి. మమ నామ అని చెప్పి అహం అస్మి అనేవైతే చెప్పుకున్నామో అవి నేర్చుకోండి. ఈ రోజుకి అవి నేర్చుకోండి. ఇంకా కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్ లో పెట్టండి. తప్పకుండా టీచర్లు ఇంత మంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు మీకు రెస్పాన్స్ ఇస్తారు. తప్పకుండా పెద్ద టీం జాయిన్ అయ్యారు. మంచిగా చక్కగా శ్రద్ధగా నేర్చుకోండి. ఇప్పటికి మనం బోర్డు అంత మంది నేర్పించాము. మీరంతా కూడా నేర్చుకుని ఇంకా 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 చాలా మందికి నేర్పిస్తారని ఆశిస్తూ ఈ తరగతిని ముగించండి. మీకేం గురుగారు ఒక్క నిమిషం, ఒక్క వర్డ్ మిస్ అయ్యారు ఇందులో. విసర్గ తీసేసాక అందుకు శివోహం అయిందా అండి? శివ అహం, అక్కడ విసర్గ సంధి వస్తుంది అనమాట. మీకు అది తెలుస్తాయి. ఇప్పుడే అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. సో మీకు అది విసర్గ సంధి వస్తుంది అక్కడ. శివోహం, శివ అహం,
శివోహం అయినది. అక్కడ విసర్గ సంధి శివః వచ్చినప్పుడు అహం ఓ వచ్చేసింది. శివోహం విసర్గ తీసేసి ఓ వచ్చింది. కరెక్ట్. అలాగే. అహం శివ, దాన్ని రివర్స్ చేస్తే అహం ధన్యవాదాలు. శివ, అహం శివ, అహం శివ, ఇలా చెప్తా. శివోహం. ఆ, అక్కడ ఆ. ఆ చుక్కలు తీసేసి ఓ చేసేసాం అన్నమాట. అది ఇప్పుడే కన్ఫ్యూజ్ అవ్వకండి, శివోహం. గ్రాడ్యువల్లీ తెలుస్తుంది. ఓకే, ఇంకే లాస్ట్ గురుగారు ఇంకేమైనా ఈ క్వశ్చన్స్? శ్లోకంలో ఒకే ఒక వర్డ్ ధన్యవాదాలు సార్. గురుగారు. గురుగారు దీంట్లో కుంజరం ముఖే తర్వాత ఒక వర్డ్ మిస్ అయ్యానండి. మన్మహే, మన్మహే పూజిస్తాను. మన్మహే. మన్మహే అంటే ఆయనని నేను మనసులో పూజిస్తాను, బాగా పూజిస్తాను అని చెప్పేసి. మిగతావన్నీ రాసా అదొక్క వర్డ్. శ్లోకం వెరీ ఎప్పుడు గుడ్, వెరీ గుడ్. నేర్పిస్తారండి? ఏంటమ్మా? ఈ శ్లోకం ఎప్పుడు నేర్పిస్తారండి? ఏం నేర్పిస్తాను? సారీ, ఈ శ్లోకం అండి, గణేష్ శ్లోకం. శ్లోకం గ్రూప్ లో పెట్టారండి. రజనీ మేడం గానీ రమా మేడం గానీ పెడతారు. మీరు ఇంకా రెగ్యులర్ గా ఏది ఉన్నా మీరు గ్రూప్ లో పెట్టండి. మీకు ఏ ప్రశ్నలు ఉన్నా గ్రూప్ లో పెట్టండి. మీకు ఇంతమంది టీచర్లు ఉన్నారు, అందరూ కూడా శ్రద్ధ కలిగిన వాళ్ళే, ఓపిక ఉన్న వాళ్ళే, అందరూ పెళ్ళైన వాళ్ళే. సో కాబట్టి మీరు మంచిగా ఓపిక్ గా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా జవాబులు చెప్తారు. సో చక్కగా మీరు ఏ టైంలో అడగాలండి మేడం? గ్రూప్ లో అమ్మా, గ్రూప్ లోపల వాయిస్ మెసేజ్ గానీ లేకపోతే టైప్ గానీ చేసి పెట్టండి. వాటికి ఇంతమంది టీచర్లలో ఎవరో ఒకరు మీకు రెస్పాన్స్ ఇస్తారు. శర్మ గారు ఏదో చెప్తున్నారు, ఒక్కసారి శాంతి మంత్రం చదివి ఆపేద్దాం సార్. శాంతి మంత్రం చదివేయండి శర్మ గారు. సార్ తుందిలం అంటే ఏంటి చెప్పారండి? చెప్పండి, మీరే చెప్పండి. మీరే చెప్పాలి. తుదిలం అంటే తుందిలము అని చెప్పి అన్నారు కదా, పెద్ద పొట్ట, పెద్ద పొట్ట. ఒకసారి మళ్ళా శ్లోకం చదవండి గురుగారు మీరు. గురూజీ మన్మహే అంటే పూజిస్తాను ఆయనని. మన్మహే అంటే ఆయన నేను ధ్యానిస్తాను, పూజిస్తాను, ప్రార్థిస్తాను, ఆరాధిస్తాను, సేవిస్తాను, ఇవన్నీ భావాలు వస్తాయి మన్మహే అంటే. ఓకేనా? ఓకే మేడం. ఓకే సార్. శర్మ గారు శాంతి మంత్రం చదువుతున్నాండి. ఇంకెవరు మాట్లాడండి ప్లీజ్. ఇంకెవరు మాట్లాడకండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. పునర్మిలామः.